సార్దిస్ 6, ఫిలదెల్ఫియా 7, లవోదికీయ. మనము 7వ సంఘ ధ్యానములో ఉన్నాం. అది కూడా నిన్న అప్లోడ్ చేద్దామని చూసాం, కానీ బై మిస్టేక్ ఏంటంటే దానికి పిన్ను పెట్టలేదు ఎవరు, అది రికార్డ్ అవ్వాల. చాలామంది ఎదురు చూస్తుంటారు పాపం. దేవుని స్తోత్రం. మంచిది. అయితే కొంచెం అదే వివరణ ఇచ్చి నేను ముందుకు వెళ్తాను. ఈ రోజుతో లవోదికీయ సంఘం ముగించేద్దాం. ఆమె నేను ఒక్కళ్ళు కూడా అనలేదుగా. ఇంట్రెస్ట్ లేదే ఏమిటి మీకు? లవోదికీయ సంఘాన్ని గురించి మనం ముగించేద్దాం. ఇక ఆ సంఘం ఎలా ఉంది, దాని పరిస్థితి ఏంటి, ఇక దీని గురించి ముగింపైన తర్వాత 4వ అధ్యాయాన్ని కూడా ఈ రోజే ప్రారంభిద్దాం అనుకున్నాను, కానీ టైం చాలదు. ఉంటే ప్రారంభిస్తా. ఇంకా 31 దినములు ఉన్నవి. ఈ 31 దినాల్లో మరి ఎంత దూరం వెళ్తామో తెలియదు, కానీ వెళ్ళినంత వరకు వెళ్ళి ఇక ఆ తర్వాత కూడా దాన్ని కంటిన్యూషన్ చేద్దామని అనుకున్నాం. చేద్దాం. హల్లెలూయా. మంచిది ప్రియులారా. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 14 నుంచి చదువుదాం. ఇలాగు రాయుము, ఆమేన్ అనువాడు నమ్మకమైన సత్యసాక్షి, దేవుని దృష్టికి ఆదియునైన వాడు చెప్పు సంగతులేవనగా చాలు, దేవునికి మహిమ కలుగునుగాక. ఒకసారి అంతా రిమైండ్ చేస్తాను చూడండి. మనం ధ్యానం చేయాల్సింది మాత్రం 18 నుంచే, కానీ 14 నుంచి 17 వరకు కొంచెం జ్ఞాపకం చేస్తాను, వినండి. ఆమేన్ అనువాడు అని అంటే దాని అర్థం ఏంటి? అన్నిటినీ జరిగించుచున్నవాడు, అలా జరుగునుగాక అని చెప్పేవాడు. హల్లెలూయా. ఆయన ఆమేన్ అనువాడని, ఆయన మాత్రమే వాటన్నిటిని జరిగించువాడని అర్థం వచ్చినట్లుగా వచ్చే ఆ పదాన్ని ఆయనే పలుకుతున్నాడని లేఖనం తెలియజేస్తుంది. ఇక ఆ తర్వాత అక్కడ పరలోకములో 4 జీవులు ఉన్నాయి. సింహాసనానికి ఎదురుగా ఉన్న సింహాసనానికి అర్ధచంద్రాకారంలో అటు 12 మంది, ఇటు 12 మంది, మొత్తం అర్ధచంద్రాకారంలో 24 పెద్దలు కూర్చొని ఉంటే ఆ వాళ్ళకి ఎదురుగా ఉన్నటువంటి 4 జీవుల్లో నుంచి కూడా ఆమేన్ అనే శబ్దం వస్తుంది. ఆ 4 జీవులు ఎక్కడ ఉన్నాయి? సింహాసనాన్ని మోస్తున్నాయి. తండ్రి సింహాసనాన్ని మోస్తున్నాయి. ఆ తండ్రి సింహాసనాన్ని మోస్తున్నటువంటి ఆ 4 జీవులు ఒక ముఖము ఎదురుగా, ఒక ముఖం లెఫ్ట్, ఇంకో మాట రైట్, ఇంకొకటి ముఖమేమో సింహాసనానికి వెనక ఉన్నాయి. 6 రెక్కలు కలిగి ఉన్నాయి. లోపల బయట కన్నులు కలిగి ఉన్నాయి. ఇక్కడ దేవదూతలందరూ కూడా, పరలోకంలో ఉన్న దేవదూతలందరూ కూడా సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని, ఆయన వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉన్నవాడని, ఆయన మాత్రమే నిజమైన దేవుడని, ఆయన సర్వాధికారి అని, భూమి ఆకాశం సముద్రం నక్షత్రాలు ఈ విశ్వంలో ఉన్న పంచభూతాలన్నీ ఆయన్ని స్తుతిస్తున్నాయని, ఆయన మహిమపరుస్తున్నాయని ఆ దూతలందరూ చెబుతూ ఉండగా ఆ 4 జీవులు ఆమేన్ అన్నాయి. ఆమేన్ అన్నాయి. ఈ మహిమంతా తండ్రికి కుమారుడికి చెందునుగాక అంటున్నాయి. హల్లెలూయా. ఆ మాట మనం అందరము కూడా మరి ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో చదివాం. అంతటా పరలోకమందున 13, అంతటా పరలోకమందున భూలోకమందున భూమి కిందన సముద్రములోను ఉన్న ప్రతి సృష్టము అనగా వాటిలో ఉన్న సర్వమును సింహాసనాసుడై ఉన్న వానికిని గొర్రె పిల్లకును స్తోత్రమును ఘనత మహిమ ప్రభావములు కలుగును గాకని యుగ యుగములు కలుగును గాకని నేను చెప్పుట వింటిని అన్నాడు. హల్లెలూయా. పద్మాసలంకలో ఉన్నటువంటి యోహాను గారు చూసిన దర్శనములో కొన్ని కోట్ల మంది దేవదూతల తండ్రిని కుమారుని పక్క పక్కన వారు ఆరాధిస్తున్నట్లుగా, ఆయన చూసి వారు స్తుతిస్తున్నట్లుగా, సమస్త మహిమ వారికి చెందినట్లుగా ఈ దేవదూతలందరూ పలికితే ఆ 4 జీవులు ఆమేనని చెప్పాయి. హల్లెలూయా. చెప్పండి, ఆ 4 జీవులు ఏమని చెప్పాయి? అలా జరుగునుగాక, మహిమంతా ప్రభువుకే కలుగునుగాక అని చెప్పినప్పుడు ఆ 4 జీవులు ఆమేనని చెప్పగా సర్వలోకంలో ఉన్నదంతా కూడా ఆయనకే మహిమ తీసుకొస్తుందని కదా దాని భావం. అలా కలుగునుగాక, అలా జరుగునుగాక. ఈ పదం అయిపోయిన తర్వాత ఇంకేమన్నాడు? నమ్మకమైన సత్యసాక్షి. ఎవరైనా నమ్మకమైన సత్యసాక్షి అన్నప్పుడు పిలాతు ఎదురుగా దేవుడు నిలబడినప్పుడు, ప్రభువు నిలబడినప్పుడు, ఇలా చూడు నీవు రాజు అంటే, అవును నీవన్నట్టు నేను రాజుని, సత్యమును గురించి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టి తిని అన్నాడు. హల్లెలూయా. ఏది సత్యమో ఆయనే సత్యమై ఉన్నాడు. యోహాను సువార్త 14:6 ప్రకారము ఐ యామ్ ద వే ట్రూత్ అండ్ లైఫ్, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను అని ఆ సత్యము అనబడిన ఆ దేవుని గురించి తన గురించి తాను సాక్ష్యమిస్తూ ఉన్నాడు పిలాతు ఎదుట. హల్లెలూయా. ఏది సత్యమో, ఏది నిజమైన దేవుడు, ఏది కాదో, ఏది పూజింపదగునో, ఏది పూజకు అర్హుడు కాదో, అదిగో ఇవన్నీ వివరంగా దేవుడు తెలియజేశాడు ఈ లోకములో. ఐ ఆమ్ ద ట్రూత్, నేనే సత్యమైన దేవుడను. ఐ ఆమ్ ద లార్డ్, ఐ ఆమ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, నేనే వాక్యమైన దేవుడను. కనుక ఇదిగో మీరందరూ చూడండి, గమనించండి. సత్యమును గురించి సాక్ష్యం ఇవ్వడానికి వచ్చాను, ఆ సాక్ష్యం ఇచ్చేది నేనే, ఆ సత్యము నేనే అన్నాడు. హల్లెలూయా.
సత్య సాక్షి. ఆ తర్వాత ఏమైంది? 15 చదువుదాం. ఓ లవదీకీయ సంఘమా, నీ క్రియలు నాకు సంఘ బిడ్డలు ఎవరెవరైతే ఉన్నారో ఆ సంఘ బిడ్డల యొక్క లేక సంఘము యొక్క వారి క్రియలన్నీ కూడా, ఇప్పుడున్న సంఘాల్లో ఉన్న ప్రతి బిడ్డ క్రియలన్నీ కూడా దేవుడికి తెలుసు. గాడ్స్ నో యువర్ బిహేవియర్. ఆమేన్. సంఘంలో ఉన్న దేవుని బిడ్డల క్రియలన్నీ దేవుడికి తెలుసు అన్నప్పుడు, ఆయన చూస్తున్నాడు అన్నప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలి మనం. పాపం నీ కన్నులకు ఎదురుకొచ్చినా చేయకూడదు. ఏ అపవిత్రమైన కార్యం చేయాలని సాతాను ప్రేరేపించిన చేయకుండా జాగ్రత్త పడాలి. అందుకేగా దేవుడు నిన్ను పిలిచింది. పరిశుద్ధులగుటికే గాని అపవిత్రులుగా ఉండుటకు దేవుడు పిలవలేదని ఉందగా వాక్యంలో. వై గాడ్ ఈస్ కాలింగ్ యూ టు లివ్ లైక్ హోలీ. గాడ్ ఈస్ షూర్లీ మెన్షన్. పక్కాగా ఆయన రాయించాడు. అందులో ఏంటో తెలుసా? పరిశుద్ధులుగా ఉండుటకే పిలువబడ్డారు. ఆమేన్. చదువుదామా? గట్టిగా స్తోత్రం చెబుదామా? సో ఇక్కడ ఏమన్నాడు దేవుడు అనంటే, ఆయన మన క్రియలన్నీ ఎరిగిన వాడు, అన్నీ తెలుసు ఆయనకి. అందుకే అన్నీ తెలిసిన దేవుడు ఎదుట మనం చాలా జాగ్రత్తగా, మన బిహేవియర్ అంతా చాలా జాగ్రత్తగా ఉండేలా చూసుకోవాలి. ఆ తర్వాత చూద్దాం. నువ్వు చల్లగానైనా లేవు, చల్లగానైనా వెచ్చగానైనా లేవంట. నీవు చల్లగానైనాను వెచ్చగానైనా ఉండినా నీకు మేలు. అంటే దేవుడు ఏమంటున్నాడు? ఉంటే లోకంలోనే ఉండరా, లేకపోతే నాలోనే ఉండు, అది నీకు మేలు అంటాడు. అంటే అటు లోకంలో ఉన్న నీకు ఏదో ఒక మేలు తగ్గుద్ది, నాలో ఉంటే మరి ఇదన్నా మేలు తగ్గుద్ది. అటు ఇటు కాకుండా నులివెచ్చుకున్నావురా నువ్వు, నీ మీద నేను ఉమ్మివేయ ఉద్దేశిస్తున్నాను. అంటే ఈ 2 రకాలైన తలంపులు కలిగిన ఈ జీవితం దేవుడికి ఇష్టం లేదు. ఉంటే క్రీస్తులో ఉండు, లేదా లోకంలో ఉండు. ఈ 2 మెయింటైన్ చేయడం కష్టం. ఉంటే లోకంలో లేదా దేవుల్లో. ఇట్లా కాకుండా అటు లోకంలో కాసేపు, ఇటు యేసులో కాసేపు, ఇటు ఈ 2 నిర్వహించడం, 2 బ్యాలెన్స్ చేయటం వల్ల 2 పడవల మీద కాళ్ళు వేస్తే ఖచ్చితంగా మునిగిపోతావు, పడిపోతావు. అంటే భక్తి చేసే విషయంలో, ప్రార్థన చేసే విషయంలో, నువ్వు నడిచే విషయంలో ఒకటే తలంపు ఉండాలి, ఒకటే లైఫ్ ఉండాలి, ఒకే విధమైన జీవితం ఉండాలి. హల్లెలూయా. ఇది శోధించే శోధనకరమైనది ఏదైనా నువ్వు జయించగలగాలి. ఆమేన్ అని చెబుదామా? హల్లెలూయా. చెప్పాల బిగ్గరగా హల్లెలూయా. సో ఇక్కడ ఈ 2 రకాల తలంపుల్లో ఉన్నట్టు ఇశ్రాయేలీయుల గురించి ఏలియా గారు ఏ విధంగా హెచ్చరించారు 2వ రాజుల గ్రంథంలో మనం చదివాం. హల్లెలూయా. ఈ 2వ రాజుల గ్రంథంలో ఏముంది పరిస్థితి? అక్కడ ఎన్నాళ్ళ మట్టుకు మీరు 2 తలంపుల మధ్యలో ఉంటారు? అసలు ఎంత ఘోరమైన విషయం సార్ ఇది. ఇశ్రాయేలీయులు 2 తలంపులకు వెళ్ళిపోయారా? ఒకప్పుడు భక్తిగా, విశ్వాసాన్ని అద్భుతంగా మంచి గురి కలిగి ఆ పందెపు రంగంలో అసలు నేనే ఫస్ట్ వచ్చి అంత భక్తి చేసిన నువ్వు ఈనాడు 2 రకాల తలంపుల్లో మారిపోవడానికి గల కారణం ఏంటి? అక్కడ వాళ్ళు ఏమైపోయారు తెలుసా? ఇశ్రాయేలీయులు 2 తలంపుల్లోకి వెళ్ళిపోయారండి. బయలు దేవుడా, యెహోవా దేవుడా. ఏ స్టేజ్కి వెళ్ళిపోయారు సార్? ఆనాడు ఏలియా ఉన్నాడు కాబట్టి సరిపోయింది. హల్లెలూయా. ఈనాడు నీకు పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, వాక్యం ఉంది, వాక్యం చెప్పే ఉపదేశకులు ఉన్నారు, పరిశుద్ధాత్ముడు ఇచ్చే ఉపదేశం ఉంది. పరిశుద్ధాత్ముడు సంచకరువుగా పెట్టాడు దేవుడు. నీ విశ్వాసం తొట్టిల్లిపోకుండా అయినా పడిపోయావంటే నీవు జీవము గల దేవుణ్ణి విడిచి వెళ్ళి పోనట్టు విశ్వాసం వెళ్ళి దుష్ట హృదయం ఒకవేళ నీలో ఉందేమో ఒకసారి జ్ఞాపకం చేసుకుంటున్నాడు దేవుడు. జీవము గల దేవుణ్ణి విడిచి వెళ్ళి పోవున్నట్టు విశ్వాసము లేని దుష్ట హృదయం ఒకవేళ నీ యందు ఉన్నదేమో జ్ఞాపకం చేసుకుంటున్నాడు దేవుడు. ఈనాడు ఎంతో మంది అద్భుతం జరగలేదనో, ఆశ్చర్యకరమైన కార్యం జరగలేదనో, మేలు కలగలేదనో, స్వస్థత రాలేదనో, దయ్యం పోలేదనో, నువ్వు ఎక్కడికి వెళ్ళినా, నువ్వు వెళ్ళిపోయినా నష్టం నీకే. నీ విశ్వాసాన్ని బట్టే దేవుడు అద్భుతమైన కార్యములు చేయగలడు. హల్లెలూయా చెప్దామా బిగ్గరగా? హల్లెలూయా చెప్దామా బిగ్గరగా? ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ప్రియులారా, నులివెచ్చగా ఉన్నారు ఇశ్రాయేలీయులు. అసలు ఇలా ఉండొచ్చా? ఎవరు దేవుడు అనే స్థితిలోకి వెళ్ళిపోయారంటే వాళ్ళ స్థితి ఎంత ఘోరమైన స్థితిలోకి వెళ్ళిపోయింది. ఆ టైంలో ఏలియా ఏమన్నాడు తెలుసా? 2 మటుకు 2 తలంపుల మధ్య ఉంటారు రా, బయలు దేవుడా, యెహోవా దేవుడా, తేల్చేద్దారంటే ఊరు బయటకు అన్నాడు. అందరు వెళ్ళిపోయారు. 450 మంది అబద్ధ ప్రవక్తలు వచ్చారు అక్కడికి. 450 మంది అబద్ధ ప్రవక్తలు వచ్చారు. అలాగే ఇంకా ఇశ్రాయేలు జనం అంతా వచ్చారు. ఆ జనం ఊళ్ళో ఉన్న వాళ్ళు మొత్తం బయటకు వచ్చారు. వేల మంది ఉన్నారు అక్కడ. అందరు చూస్తూ ఉండగా మీ దేవుడికి మీరు ప్రార్థన చేసుకుని మొదలు పెట్టారు. బయలా రమ్మని వాళ్ళు బలిపీఠం మీద ఏం పెట్టారు? ఎద్దును తునకలుగా కోసి పెట్టారు. అవునా? రా దేవుడా రా అని వాళ్ళు చాలా ప్రార్థన చేశారు. వాళ్ళు మొరపెట్టారు, రండి అని అంటున్నారు. ఉదయం మొదలు పెట్టిన వాళ్ళు మధ్యాహ్నం అయిపోయింది, రాలేదు. మధ్యలో 3 ఏలియా గారు అన్నాడు, మీ ఆడు నిద్రపోతున్నాడేవో లేపండి అన్నాడు. దేవుని స్తోత్రం. మీ దేవుడు నిద్రపోతున్నాడేమో లేపమన్నాడు. ఒకవేళ 4 అయిపోయింది. ఆ టైంలో ఏమన్నాడు? నడుచుకుంటూ పోతున్నాడేమో కొంచెం తొందరగా రమ్మన్నాడు. దేవుని స్తోత్రం.
ఎంత చూసినా రావట్లేదు. 5 అయిపోయింది. సాయంత్రకాల బలి అర్పించే సమయం, సాయంత్రకాల బలి నైవేద్యం అర్పించే సమయం అయినప్పుడు ఏలియా లేచి, ఇక ఆపండి, ఆయన రావట్లేదు, పొద్దున మొదలు పెట్టారు కోటం, సాయంత్రం ఏంది, ఆయన ఏం తెమలేదన్నారు. వీళ్ళు కత్తులతోనూ శస్త్రంతోనూ రక్తం చిందించినా రాలేదు. దేవుని స్తోత్రం. ఇక ఆ టైంలో ప్రియులారా, సాయంత్రం 5 గంటలకి పడిపోయిన 7 రాళ్లతో ముందే కట్టబడి పడిపోయిన బలిపీఠాన్ని తిరిగి కట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా. పడిపోయిన బలిపీఠం అనండి. ఒకప్పుడు ఎలిగిన బలిపీఠమే నువ్వు, ఒకప్పుడు ప్రకాశించిన బలిపీఠమే, ఒకప్పుడు ఆ బలిపీఠం మీదకి దేవుని అగ్ని దిగొచ్చింది, ఒకప్పుడు ఆ బలిపీఠం కడుతూ చెబుతున్నటువంటి వాక్యాలు విని అనేక మంది బలపరచబడ్డారు. ఆ బలిపీఠం నువ్వే, ఆ బలిపీఠం సేవకులై ఉన్నారు. హల్లెలూయా. ఈనాడు ఎంతో మంది సేవకులు ఇప్పుడు ఆ కృపని, ఆ దర్శనాన్ని అదంతా వదిలిగట్టి పడిపోయినటువంటి వాళ్ళుగా ఉన్న వాళ్ళందరినీ యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి మరలా ఆ అపోస్తల ఉపదేశం ద్వారా అభిషేకంతో నింపి కట్టి బలపరిచి, ఇదిగో ప్రభు రాకడికి వారిని సిద్ధపరచడానికి, వారి ద్వారా సేవ జరిగించడానికి, వారి ద్వారా ఆత్మల రక్షణలోకి నడిపించడానికి తండ్రి అయిన దేవుడు, కుమారుని దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఆ సేవకులను అభిషేకించి బలపరిచి వారిని నడిపిస్తున్నాడు. అలా నడిపించునుగాక. పడిపోయిన సేవకులు తిరిగి మరలా కట్టబడాలి. ఇది ఆ కాలమే, ఇది కట్టబడే కాలం. వై వి ఆర్ డూయింగ్ ఫాస్టింగ్స్? బికాస్ త్రోసివేయబడిన కెంటివేయబడిన పనికిరాదు అన్న ఆ బలిపీఠం తిరిగి మరలా కట్టబడితే అభిషేకం దిగొస్తుంది. నీ ఆత్మీయ జీవితాన్ని నువ్వు కట్టుకోగలిగితే తిరిగి మరలా నీ మీదకి అభిషేకం దిగొస్తుంది. ఆ తర్వాత ప్రియులారా, ఈ ఏలియా గారు వచ్చి పిలిచి ఆ ఎద్దును తునకలుగా కోసి 12 రాళ్లతో కట్టిన బలిపీఠం మీద ఆ ఎద్దును పెట్టి, తునకలుగా కోసిన ఎద్దును పెట్టి చుట్టూ కందకం తప్పి నీళ్లతో తడపన్నాడు. వాళ్ళు ఏమన్నారంటే, అసలు తడిపితే ఇంకేడ తగలబడిద్దిరా, అది అగ్గి దిగొచ్చినా కానీ తగలబడుద్దా? తగలబడదని వాళ్ళ భావన. కానీ ఏలియా ఉద్దేశం ఏంటో తెలుసా? దేవుడు పంపించే అగ్ని అది నీళ్లను కూడా ఆరిపోజేసి తన విశ్వాసం. హల్లెలూయా. దిస్ ఇస్ ద గ్రేటెస్ట్ బిలీఫ్నెస్ ఆఫ్ ఏలియా. హల్లెలూయా. లేకపోతే కందగా నీళ్ళతో నింపుతాడు, తడపని ఎందుకు చెబుతాడు లేకపోతే? హల్లెలూయా. అంటే దేవుడు పంపించే అగ్నికి ఎదురు లేదు, తిరుగులేదు. ఆమేన్. చెప్పండి. పరలోకం నుండి పంపబడిన పరిశుద్ధాత్మ, చెప్పండి అందరూ, నన్ను అభిషేకించండి. హల్లెలూయా. With the Holy Spirit power and authority and anointing, we must be preach in the gospel. Hallelujah. మనము స్వార్థ ప్రకటించే వారముగా, అభిషేకం పొందే వారముగా దేవుడు మనల్ని చేయబోతున్నాడు. కానీ ఆ కార్యము జరిగేది ఒక పరిశుద్ధాత్ముడి ద్వారానే, ఆ కార్యము జరిగేది ఒక దేవుడి ద్వారానే, ఆ కార్యము జరిగేది నీ ద్వారానే. ఈ కాలంలో జరిగేది సేవకుల ద్వారానే. పరిశుద్ధాత్ముడి కార్యము జరుగుద్ది, పరిశుద్ధాత్ముడి స్వార్థ జరుగుద్ది, అది నీ ద్వారానే జరగాలి. అందుకే పడిపోయిన నిన్ను తిరిగి నిలబెట్టాడు, అందుకే పడిపోయిన నీ మీదకి తిరిగి మరల అభిషేకం తీసుకొచ్చాడు. ఎందుకంటే నిన్ను బలపరచాలని, నిన్ను అభిషేకించాలని. హల్లెలూయా, హల్లెలూయా. ఇక ప్రార్థన చేశాడు బలిపీఠం పక్కన ఉండే, ప్రభువా దిగిరా. 5 నిమిషాల ప్రార్థనే. మీరు అనుకోవచ్చు 5 నిమిషాల ప్రార్థనకి అగ్ని దిగి వచ్చిందా? కాదు. ఇశ్రాయేలీయుల ప్రజలు యెహోవా నిజమైన దేవుడు అని కాదనక 2 రకాల మనసులో ఉన్నాడని ఎప్పటి నుంచో తెలుసు కనుక ఆ దైవజనుడు ఎప్పటి నుంచో ప్రార్థన చేస్తాడు, అయ్యా ఈ 2 తలంపుల మధ్యలోని ప్రజల మీదకి నీవే నిజమైన దేవుడు నిరూపించబడే కృపని అయ్యా అని వెనక కొన్ని సంవత్సరాల ప్రార్థన ఉంది. అందుకే బలిపీఠం దగ్గర మోకరించి, ఇది నీ సెలవు లేక నేను చేయలేదని, ఇది నీ సెలవు వల్ల ఇది నీ చేసి నీవు ఎరుగుదు కనుక ఈ కార్యం జరిగించు ఆయన అంటంతో అగ్ని ఆకాశం నుండి దిగి ఆ ఎద్దురు తునకలుగా కోసిన పెట్టిన బలిపీఠం మీదకి దిగి వచ్చి ఆ బలిపీఠం కందకంలో నీళ్ళు ఆరిపోయినాయి, రాళ్ళు బుగ్గి అయిపోయినాయి, ఎద్దు తునకలు కాదు బూడిదైపోయింది. అంత బలమైన అభిషేకము, ఆ ఫైర్ పైనుంచి దిగి వచ్చింది. ఇశ్రాయేలీయులందరూ కళ్ళరి ఎదుట వాళ్ళ పరలోకం అగ్ని దిగి వచ్చింది. అగ్గి దిగి రావడంతో యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు అని వాళ్ళు అనగలిగారు. హల్లెలూయా. నేను ప్రకటిస్తున్న మాట వినండి, ఓ సేవకుడు, ఒక దైవజనుడు, విశ్వాసులారా, నీ ప్రాంతానికి అగ్ని దిగి రాగలిగితే, నీ సేవలోకి అగ్ని దిగి రాగలిగితే, నీ సేవలోనికి పరిశుద్ధాత్మ అగ్ని దిగి రాగలిగితే అక్కడ ఉన్న ఆత్మలు ఒప్పించబడతాయి, అక్కడ ఉన్న ఆత్మలు బలహీనమైనవి బలపరచబడతాయి. ఏ సేవకుడి యొక్క సేవలు అగ్ని దిగిరాదో అది ఆరిపోయినట్టే కదా. ఆరిపోయిన చోట దేవుడు ఎందుకు ఉంటాడు? ఈ రోజు ఈ వాక్యాన్ని వింటున్న నీ హృదయంలో ఒక అగ్ని, పరిశుద్ధాత్మ అగ్ని మండాలి, మండాలి, మండాలి. మీరు అభిషేకించబడాలి. మీ ద్వారా దేవుడు నీతో ఉన్నాడన్న రుజువు అదిగో నమ్మని వాళ్ళకి తెలియాలి. ఈ రోజు నువ్వు యేసు ప్రభువుని తెలుసుకున్నావు, అక్క చెల్లి సహోదరుడా, ఇదిగో నువ్వు ఇప్పుడు దేవుల్లో ఉన్నావు, నువ్వు మండుతున్నావు, ఇదిగో నీ మీద దేవుని ఆత్మ కనబడుతోంది, నా గురించి ప్రార్థన చేయని అడగాలి. అలాంటి కృప ఒక్కొక్క విశ్వాసి పొంది ఉండాలి. ఇది ఆ కాలమే, అగ్ని దింపే కాలం.
కడవరి కాలం, అనేక మంది అద్భుతాలు, సూచక్రియలు, స్వస్థతకాలు, విడుదల కార్యాలు చూసి మారే కాలం, ఉపదేశం ద్వారా విని రక్షించబడి కట్టబడి పరలోకానికి ఎత్తబడే కాలం, అంత్యకాలం. దిస్ ఇస్ ద ఎండింగ్ టైం. దిస్ ఇస్ ద ఎండింగ్ టైం. ముగింపు కాలం. అయినా ఇంకా మారని తరం ఉన్నారు కనుక వాళ్ళని చూసి నువ్వు డిస్కరేజ్ అవనక్కర్లా. నేను ఎంత ప్రార్థన చేస్తున్నా నా కార్యాలకు అగ్ని దిగి రావడం లేదని నువ్వు బాధపడనక్కర్లా. నేనేమంటాను తెలుసా? అగ్ని దిగిరాటానికి ఏలియా 3.5 సంవత్సరాల ముందే సిద్ధపడ్డాడు కదా. ఆ అగ్ని దిగిరాటానికి సమయం వచ్చినప్పుడు మోకరిస్తే యెహోవా దేవుడని అగ్ని ఆయనే పంపి రూఢిపరచలేదా? నీ జీవితంలో కూడా అగ్ని దిగి వచ్చే సమయం ఉంది. ఒక రోజున నీ జీవితంలో కూడా పరిక్రమ కార్యాలు చేసే సమయం దగ్గర పడింది. ఇదిగో నీ దేవుడు అద్భుతమైన కార్యాలు నీ ముందర చేయబోతున్నాడు. నీ ద్వారా అదిగో అనేక మంది ఇదిగో వీరిలో దేవుడు ఉన్నాడు, వీరి పక్షాన దేవుడు ఉన్నాడు, నిజంగా వీరు దేవుడు నమ్మినందుకు దేవుడు వీళ్ళు విడిచిపెట్టలేదు అని వారే తమ నోటితో దేవుడిని కనపరిచే రోజు రాబోతుంది. ద టైమ్ విల్ కమ్. ఆమేన్. సమయం రాబోతుందనండి అందరూ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇది సార్ పరిస్థితి. 2 రకాల తలంపుల మధ్యలో వెళ్ళిపోయాను సార్ వీళ్ళు. ఎంతకాలం 2 తలంపుల మధ్య ఉంటావు? ఓ లవదోకియా, చల్లగా నైనను వెచ్చగా నేను కాకుండా నులివెచ్చగా ఉన్నావే. ఈ రోజుల వాక్యాన్ని విన్న ప్రియ దేవుని బిడ్డలారా, ఎంతమంది మీరు ఒకవేళ ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా నులివెచ్చగా ఉన్నారేమో. కాసేపు దేవుడు అంటున్నావు, కాసేపు భక్తి అంటున్నావు, కాసేపు ఏమో లోకం అంటున్నావు, కాసేపు సినిమాలు, షికార్లు, లోక సంబంధమైనవన్నీ ఒకవేళ నీలో ఉన్నాయేమో. అవి కాకుండా క్రీస్తే, నేను ఆయన వైపే ఉన్నాను, నాలో లోకము లేదు, నాలో అపాది క్రియలు లేవు, నాలో పాపం లేదు, నేను జాగ్రత్తగా పడుతున్నాను, దేవుడంటే భయభక్తులు కలిగి ఉన్నాను, నన్ను నేను కాపాడుకుంటున్నాను, నేను క్రీస్తునందే ఉన్నానంటావా? అయితే నువ్వు వెచ్చగా ఉన్నావని అర్థం. అట్లేవు, లోకంలో లేవు, క్రీస్తులో ఉన్నావని అర్థం. నీవు జీవిస్తున్న జీవిత విధానాన్ని దేవుడు పరిశీలన చేస్తే ఒకవేళ నీకు ఎక్కడైనా రివార్డ్ రావాలనుకుంటే ఈ నులివెచ్చని జీవితం అక్కడ రివార్డ్ తీసుకురాదు నీకు. యు కెన్ నాట్ రిసీవ్ ద రివార్డ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ గాడ్. దేవుని ఎదుట నిలువెచ్చని జీవితం రివార్డ్ రాదు. హల్లెలూయా. ఉమ్మేయాలనుకుంటున్నాడంట దేవుడు, ఉమ్మాలనుకుంటున్నాడంట. ఉమ్మును గురించి, స్పిటిల్ గురించి నేను మీకు చాలా సందర్భాలు తెలియజేశాను కొన్ని. అహరోను యొక్క సిస్టర్ మిరియం ఆ మీద ఉమ్మేస్తే, వాళ్ళ నాన్న ఉమ్మేస్తే ఆ అవమానం కొట్టివేయబడిద్దంట, ఆమెకు వచ్చిన తెల్ల కుష్టు పోయిద్దంట. అవునా కాదు? అది చెప్పాం, గుర్తొచ్చిందా? మరి ఇప్పుడు అదంత అవమానం ఆమెకి, అవునా? ఉమ్మివేయబట్ట యేసుక్రీస్తు వారిని కొట్టి గుద్ది ఉమ్మివేస్తారు. అవునా? ఇది ఏం క్రియేట్ చేస్తుంది? ఉమ్మివేయటం అనేది కొంత అవమానానికి గురి చేస్తున్నట్టుగా కనబడుతుంది. అవునా? అవమానించబడ్డట్టు. అవునా కాదా? మాట్లాడరే. అవమానించబడ్డట కాదా? మరి ఇలాంటప్పుడు పిల్లరా, ఇది ఈ సంఘం మీద స్వయంగా దేవుడే నేను ఉమ్మివేయాలనుకుంటున్నాను నీ బిహేవియర్ను చూసి అన్నాడంటే, ఏ స్థాయిలో ఉంది లవోదికీయ సంఘం? ఏ స్థితిలోకి వెళ్ళింది లవోదికీయ సంఘం దేవుడే ఉమ్మేదలుచుకుంటే? అందుకంటే ఘోరమైన విషయం ఏమైనా ఉందా? ఇంకా ఎవరైనా క్షమించేది ఆయనే, అల్టిమేట్ ఆయనే క్షమించేది, ఆయనే ఉమ్మేయాలనుకుంటే ఏ స్థితిలో ఉంది? ఘోరమైన స్థితికి వెళ్ళిపోయింది, నులివెచ్చని స్థితిలో ఉంది. నేను మీకు ప్రకటించే మాట, ఒకవేళ దేవుడు మన సంఘం మీద ఉమ్మేయాలనుకుంటే ఏం పరిస్థితి? లేదులేండి, మనం అలా లేవు కదా, నేను ఎంతో కొంత భక్తిని నేను కాపాడుకోగలుగుతున్నాను అంటే దేవుడు సంతోషిస్తాడు. హల్లెలూయా. నులివెచ్చని బతుకు చాలా డేంజర్. నీ ఆత్మీయ జీవితానికి చాలా డేంజర్ అవుతుంది. వద్దు, నులివెచ్చగా ఉండద్దు. నీవు 17 చదవండి, త్వరగా వించేద్దాం. ఏమన్నాడు ఆ సంఘాన్ని? ఒరే మీరు దౌర్భాగ్యులురా అన్నాడు. ఒరే నువ్వు దిక్కుమాలినోడివిరా, ఒరే నువ్వు దరిద్రుడివిరా, ఒరే నువ్వు చూడలేదురా సత్యాన్ని, గుడ్డోడివి నువ్వు, గుడ్డోడువు దిగంబరుడివై ఉన్నావని ఎరుగక చాలు. ఆగండా. ఈ ఎన్ని బిరుదులు ఎవరి? లవోదికీయ సంఘాన్ని. దౌర్భాగ్యుడు అంట, దిక్కుమాలినోడు అంట. ఆగదు తల్లి, నేను చెప్తున్నా కదా, దౌర్భాగ్యుడు, దిక్కుమాలినోడు, దరిద్రుడు, గుడ్డివాడు, దిగంబరుడు, ఇన్ని మాటలు ఎవరిని అన్నాడు దేవుడు? అది మ్యాటర్. ఎంత స్థితిలోకి దిగజారిపోయింది సార్. ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు ఒక దైవజనుడు తన జీవితాన్ని త్యాగం చేసి అన్నీ వదిలేసుకొని
ఆశలు చంపుకొని డబ్బు బంగారం సంపాదించుకొని వదిలేసుకొని పేరు ప్రఖ్యాతను వదిలేసుకొని జీవితాన్ని మొత్తాన్ని ఒక సేవకుడు త్యాగం చేసి ఒకళ్ళ కోసం నిలబడితే చివరికి ఆ సంఘం మొత్తం ఇలాంటి స్థితిలోకి వెళ్ళిపోతే ఏమన్నా ప్రయోజనం ఉంటుందా ఆయన సేవలో? ఆ సేవకుడు మాత్రం అగ్నిలోంచి తప్పిపడినట్టుగా తప్పించబడి అతడైతే దేవుని రాజ్యానికి వెళ్తాడంట. కానీ ఇలాంటి స్థితిలో ఉన్న సంఘం మాత్రం దేవుని రాజ్యానికి నెవర్ 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 వెళ్ళదు. దౌర్భాగ్యులు, దిక్కుమాలినోళ్ళు, దరిద్రుడు, గుడ్డివాడు, దిగంబరుడు. సరే, ఆ మూడు మీకు అర్థమవుతాయి. దౌర్భాగ్యుడు, దిగంబరుడు, గుడ్డోడు అంటే. గుడ్డోడు సంగతి చెప్తా. ఈ గుడ్డోడు అంటే ఎవరంటే మనోనేత్రం వెలిగించబడింది. చెప్పండి, మనోనేత్రం వెలిగించబడింది వారిని గుడ్డోళ్ళు అంటారు. పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట చదువుదాం, చూడండి. ద బుక్ ఆఫ్ కీర్తన 119:18. కీర్తన 119:18. గ్లోరీ టు జీసస్. చదువుదాం. నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులు చూసినట్లు నా కన్నులు తెరువుము. హల్లెలూయా. నా వైపు చూడండి అందరికి. అది 119 కీర్తన చదివాం కదా, 18. నా వైపు చూడండి. అందరు నా వైపు చూడాలి. ధర్మశాస్త్రమునందు, నేను నీ ధర్మశాస్త్రమునందు అంటే వాక్యంలో ఆశ్చర్యకరమైన సంగతులు నేను చూచున్నట్లు నా కన్నులు తెరువు అన్నాడు దేవుడు. నా కన్నులు తెరువు అన్నాడు వాక్యంలో. ఇప్పుడు నేనేమన్నానంటే, వాక్యములో ఉన్న సత్యం అర్థం కావాలంటే ఆత్మీయ నేత్రం తెరవబడాలి. ఎందుకు అందరూ ఉపదేశాన్ని బోధించలేరు? అందరూ ఎందుకు మర్మాలు బోధించలేరు? ఎందుకంటే వాళ్ళకి తెలియబడింది కొంచెమే, కానీ అంతరంగం తెరవబడాల. చాలా మందికి విశ్వాసులకి వాక్యం చదువుతున్నాను కానన్నా నాకు అర్థం కావట్లేదు అని అంటారు. ఎందుకని? అంతరంగం తెరవబడాల, మనోనేత్రం తెరవబడాల. దేని చేతనో ముయ్యబడింది అది. కొంతమంది చదువుతారు, కంటెంట్ అర్థమైంది అన్న, కానీ దీని మర్మం ఏంటో తెలియట్లేదు అన్న అంటారు. అది తెరవబట్ట, అది తెలియడానికి మనోనేత్రం వెలిగించబడాలి. హల్లెలూయా. ఇప్పుడు మీరు అనండి, ఆశ్చర్యకరమైన సంగతులు ధర్మశాస్త్రంలో ఉన్నాయంట, వాటిని చూచున్నట్టు నా కన్నులు తెరువు అంటున్నాడు. అంటే అద్భుతమైన వాక్యపు ఉపదేశములన్నీ ఉన్నాయి, కానీ అవి అర్థం చేసుకునే మైండ్ కావాలి. అందుకోసం నా అంతరంగంలో ఉన్న మనోనేత్రాలు తెరవచేయి. లార్డ్ ఓపెన్ మై ఇన్నర్ ఐస్. ఎలీషా అంటాడు తన దగ్గర ఉన్న పనివాడిని చూసి, ప్రభువా వీడు నీవిచ్చిన కాపుదల చూసినట్లుగా వీడి కన్నులు తెరువయ్యా అన్నాడు. పనోడి కరువు. ఎలీషా దగ్గర ఉన్న పనోడి పరిచయం చేసేవాడు ఉన్నాడు. ఆడి కన్నులు తెరవమన్నాడు దేవుడు. ఎలీషా ప్రార్థన చేశాడు. మనుషు అంతరంగం తెరవబడితేనే కాపుదల ఎంత ఉందో అర్థమైంది. ఆమేన్. హల్లెలూయా చెప్పట్లేదు మీరు ఎవరు? గట్టిగా స్తోత్రం చెబుదాం. సో అంతరంగం తెరవబడితే మనకి సత్యం అంటూ అర్థమవుతుంది. లూది అంతరంగం దేవుడు తెరిచాడు. వాక్యం వింటూ ఉండగా నపుంసకుడు రథం మీద వచ్చే నపుంసకుడు హృదయం దేవుడు తెరిచాడు. అంతరంగం తెరవబడింది, బాప్తిసం పొందేశాడు. అంతరంగం తెరవబడింది, సత్యాలు అర్థమవుతున్నాయి. అంతరంగం తెరవబడితేనే మర్మాలు అర్థమవుతాయి. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో ఇంకా 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 రివీల్డ్ కానీ నెరవేర్చబడిన ప్రవచనాలు ఇంకా చాలా ఉన్నాయి. అవన్నీ ఇప్పుడే తెలుసుకొని మనం బోధించగలిగితే దాని అర్థం ఏంటి? అంతరంగం తెరవబడింది అని, ఆత్మీయ మనోనేత్రాలు తెరవబడ్డాయని అర్థం. ఇప్పుడు ఆశ్చర్యకరమైన సంగతులు నేను చూచున్నట్లుగా నా కన్నులు తెరవయ్యా అంటున్నాడు కదా కీర్తనకారుడు. అంటే రహస్యమైనవి, మర్మమైనవి నువ్వు చూడగలగాలి. అబ్బా, ఈ వాక్యం ఇంతకుముందు ఎప్పుడు చూడలేదండి, ఎంత అద్భుతంగా ఉంది, ఆహా ఎంత సత్యం ఉంది ఇందులో. నీకు అర్థమైపోతే కలిగేది అదే. అంటే అది అర్థం చేసుకోగలిగావంటే నీ కన్నులు తెరవబడినవని అర్థం. సత్యం అందరికీ రివీల్డ్ కాదు. చాలా మంది బయట క్రైస్తవ్యం మీద బురద తెల్లే కొంతమంది ముస్లిం సహోదరులు ఉన్నారు. క్రైస్తవ్యం మీద బురద తెల్లే వాళ్ళు ఉన్నారు కొంతమంది క్రైస్తవం మీద బురద తెల్లే కొంతమంది హైందవ సహోదరులు కూడా ఉన్నారు. వాళ్ళకి ఈ సత్యాలు తెలవు. ఎందుకంటే విమర్శించడానికి పూనుకున్న వాళ్ళకి సత్యం ఎలా తెలుస్తుంది? పాజిటివ్ మైండ్తో ఉంటేనే కదా దేవుడు రివీల్ చేసేది ఏదైనా సత్యాన్ని. వీడు విమర్శించడానికే దాన్ని ఇంపార్టెన్స్ విషయంగా పెట్టుకుంటే దేవుడు దాంట్లో ఉన్న మర్మాన్ని, ఆ యొక్క సత్యాన్ని వీడి మనోనేత్రం ముయ్యబడి ఉంటే వాడికి ఎట్ట తెలుస్తుంది? అందుకే వాడు విమర్శనాత్మకంగా చదువుతాడు కనుక విమర్శిస్తాడు.
అదే పాజిటివ్నెస్తో చదివితే దేవుని గ్రంథం ఎంత అద్భుతంగా అయిందో అర్థమవుతుంది వాళ్ళకి. దేవుని స్తోత్రం కలుగునుగాక. నేను ప్రకటించేది ఏంటంటే, చదువుతున్న వారు చాలా మంది ఉన్నారు, కానీ ఎంతమందికి రివీల్డ్ అవుతోంది? ఆశ్చర్యకరమైన సంగతులు చూడాలి. ఈ సంగతి లవదొకియాకు ఉందా? లేదు, గుడ్డోళ్ళు అయిపోయారు. అంటే వాక్యంలో వాక్య సత్యాన్ని వాళ్ళకి మరుగు చేయబడింది. వాళ్ళకి ఆత్మీయ స్థితి లేదు. దాన్ని గుర్తించి దాన్ని తెలుసుకోనగలిగే స్థాయి ఇంకా రాలేదు. ఆత్మీయ గుడితనంలోనే ఉన్నారు. అది గుడ్డితనం అంటే. ఒకడు గుడ్డోడయండి, యేసు ప్రభు అతను చూపించింది, చూపు ఇచ్చి అతను స్వస్థపరిస్తే అది హీలింగ్, స్వస్థత అంటారు దాన్ని. అతని కన్నులు తెరవబడ్డాయి అంటే ఏంటి? దేవుడు స్వస్థపరిస్తే కన్నులు భౌతికంగా చూస్తున్నాడు అని అర్థం. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుంది? అది ఆ సందర్భం వేరు. ఈ సందర్భం ఏంటి? మనోనేత్రం. దీన్ని దేవుడు అందరికీ ఇచ్చాడు మనోనేత్రాన్ని. కానీ కొంతమందికి ముయ్యబడి ఉంది, కొంతమందికి తెరవబడి ఉంది. తెరవబడిన వాడే వాక్యాన్ని అర్థం చేసుకోగలుగుతున్నాడు. తెరవబడిన వాడేమో దాన్ని బట్టి భయపడుతున్నాడు, లోబడుతున్నాడు దేవునికి. తెరవబడని వాళ్ళేమో ఇష్టం వచ్చినట్టు బతుకుతున్నారు. ఆ కాసేపు భక్తి చేస్తే మిగతాదంతా సెలరైపోతున్నారు. ఇది వాళ్ళ జీవితం. ఒకవేళ ఈ రోజు చెప్పిన వాక్యం వాళ్ళకి పూర్తిగా మీకు అర్థమైనా దాన్ని మర్చిపోతారు మళ్ళీ తర్వాత. ఎందుకంటే మనోనేత్రం ముయ్యబడి ఉంటే ఆ విత్తనం హృదయంలో నిలవదు. విత్తనం హృదయంలో నిలవాలి అంటే మనోనేత్రం వెలిగించబడాలి. ఆ భూమి మంచిగా దున్నబడి ఉండాలి. అప్పుడే శ్రేష్టమైన ఈ విత్తనం మంచి నెలలో వేస్తేనే అది విస్తారంగా 100 30 60 100 ఫలిస్తుంది వాక్యం అనేది. అట్లా ఏం కాకుండా అది దున్నబడకుండా, విత్తబడకుండా, కన్నీరు ప్రార్థన లేకుండా, సిద్ధపాటు లేకుండా ఏదో వేసామంటే రాతి నెలలో వేసినట్టేది, ఏదో వేసామంటే విత్తనం ముళ్ళ పొదలు వేసినట్టే. ఎందుకంటే హృదయం సిద్ధపాటు అవ్వలేదు కదా. ఈ లవదోకియ సంఘంలో అందరూ ఆత్మీయ గుడితనానికి వెళ్ళిపోయారు. నిలువెత్తల స్థితిలో ఉంటే ఆత్మీయ గుడితనం కాక ఏముంటది? రియల్లీ దే కాంట్ చేంజ్, దే కెనాట్ చేంజ్. వాళ్ళు మారలా, ఇంకా మారలా. చూడండి తర్వాత ఏమైంది. కంటిన్యూషన్ వెళ్ళిపోతాం, త్వరగా వెళ్ళిపోదాం. దిగంబరుడు చెప్పండి. గుడ్డివాడి తర్వాత ఏంటి? గుడ్డితనాన్ని గురించి నేను యెషయా, లూకా, ఎఫెసీ, మత్తయి, లూకా 2వ రాజు ఇవన్నీ చూపించవచ్చు. టైం లేదుగా, అందుకే ముందుకు వెళ్ళిపోతున్నాను. ఆగుతల్లి. దిగంబరుడు అనండి. ఎట్లా దిగంబరుడు? ఓ లవదొకియా, నువ్వు దిగంబరుడు అన్నాడు. అంటే ఏంటి? రక్షణ వస్త్రాలు పోగొట్టుకొని దిగంబరత్వంలోకి వచ్చేసింది. ఇప్పుడు చూడండి, దిగంబరత్వం అక్కడ ఏదైనా మనలో ఎవరికి వచ్చింది? అవ్వ ఆదాములకి వచ్చింది. అవునా? వారి కన్నులు తెరవబడ్డాయని ఉంది అక్కడ. వాళ్ళ కన్నులంట తెరవబడ్డాయంట. దేనికన్నది? వాస్తవానికి కన్నులు తెరవబడితే సత్యాన్ని గ్రహించాలి. కానీ వాళ్ళ కన్నులు తెరవబడ్డాయి. ఎందుకోసం తెరవబడ్డాయి? అయ్యో మేము దిగంబరులము, అయ్యో మేము పాపిష్టోళ్ళము అని అర్థం చేసుకోవడం కోసం తెరవబడ్డాయి. అయ్యో మేము దిగంబరులము. పౌలు గారు అంటాడు కదా కొరింథీ పత్రికలో, మనము దిగంబరులము కాకుండానట్లు రక్షణ సువార్త మనకొచ్చి, ఆ సువార్త ద్వారా తిరిగి మరలా మనం మారుమనసులోకి వచ్చి రక్షణ పొంది, ఆ దిగంబరత్వాన్ని రక్షణ వస్త్రం చేత దేవుడు కప్పేశాడు అని అంటున్నాడు. ఈ రక్షణ వస్త్రం కప్పబడిన ఈ దేహం మీదకి తిరిగి పరలోక గుడారం రాబోతుంది. తిరిగి యెరూషలేము పట్టణాన్ని మన మీద ధరించుకోబోతున్నాము. మనము మహిమ వస్త్రాన్ని ధరించి ఇదిగో దేవుని రాజ్యములో కోట్ల సంవత్సరాలు ఉండటానికి వెళ్ళిపోతున్నాము. ఈ ఒక్క జీవితం కోట్ల సంవత్సరాలకి. హల్లెలూయా. యుగ యుగాలు సార్, అమ్మా, యుగ యుగాలు. ఈ ఒక్క జీవితాన్ని ఏసైకిస్తే పరలోకంలో నీ జీవితం కోట్ల సంవత్సరాలు. తిరిగే లేదు. ఎక్కడన్నా నాకు టైం కావట్లేదు, టైం పాస్ అవ్వట్లేదండి. ఎంత టైం చేయాలి? టైం పాస్ అవ్వాలి, ఏం చేయాలో అర్థం కావట్లేదు. వాళ్ళు బ్యాచ్ ఉన్నారేమో కానీ అక్కడికి వెళ్తే టైం ఎట్టయితే కూడా తెలియదు. అసలు టైం ఏమి ఉండదు అక్కడ. హల్లెలూయా. సూర్యచంద్రుడు నక్షత్రాలు ఏమి ఉండవు. ఇక దేవుడి దీపం ఏంటి అక్కడ అంతా కూడా ఇక టైమ్లెస్ వర్షిప్. టైంలో పని లేని ఆరాధన. ప్రతిరోజు పండగే. అక్క నువ్వు పలానా లింగాలు పొడి సంఘం కదక్క నువ్వు. అవునవును. అలా నువ్వు నందిగామ సంఘం కదా నువ్వు పైన. మనందరం ఒకసారి అవునా ఏంది గుర్తొస్తాయి. కానీ ఇంకా ఆ రిలేషన్స్ ఏమి ఉండవు. మా అమ్మ, మా నాన్న, మా తాతయ్య, మా అబ్బాయి రక్త సంబంధాలు ఏమి ఉండవు అక్కడ. గుర్తొస్తాయి ఏంటి? అనుకుంటాం. మహిమలో ఉండిపోవటమే. దేవుడు ఏం చేసి ఉన్నాడు అంటదండి. అందరం అటెండ్ అవటం, ఆరాధించడం, మహోన్నతుడు దేవుని చూడటం.
ఈ గొర్రె పిల్ల మనతో ఉంటాడు యేసు ప్రభు, సంచరించే పనిలో ఉంటాం, తిరుగుతూ ఉంటాం. అసలు పరలోకం అంతా దగదగదగ మెరిసిపోతుంటుంది. ఏది రక్తమే చేయి. మంచి లేనప్పుడల్లా జీవజాలం తాగుతుంటాం. అక్కడ ఆకలి తప్పులు ఉండవలే కానీ ఆ జీవజాలం తాగుతుంటాం జీవం కోసం. జీవవృక్ష ఫలాలు కోసుకుంటాం. అసలు ఆయన ఉద్దేశించిన లోకం అది. దాన్ని పాడు చేసుకుందాం వెళ్ళిద్దరు. ఇక ఆయన పాడు చేసుకున్నాక సర్లే కానీ నువ్వు కొనసాగించిన ఫోన్ అని చెప్పి వదిలేసాడు. మనం వదిలేస్తేనే ఇంత ఇన్ని కోట్ల మంది జనాభా అయ్యా. అప్పుడు మీ అందరు కనిపించిందండి. అప్పుడే క్షమించేస్తే పోయేదిగా. మరి ఇప్పుడు నువ్వెట్టతో హల్లెలూయా. క్షమించే గుణం దేవుడి దగ్గర ఉంది కాబట్టి పోనీ బతకంటారు పోండి అన్నాడు. అప్పు చేతే పోయి ఇది నీ భూమి అంతా మీకోసం చేసాక చేసుకొని బతకండి పోండి అన్నాడు. మనుషులు అంతా టెక్నాలజీ చేసుకుని మొత్తం నాశనం తెచ్చుకున్నారు చివరికి. దేవుడు చేసింది కాదు ఇది, ఇది మనుషులు చేసుకున్నారు. ఎప్పుడు తరం కాదు బాగు చేయడం. యేసు ప్రభు ఒక్కడే బాగు చేస్తాడు నీ జీవితాన్ని. ఎప్పుడు బాగు చేయలేడు. హల్లెలూయా హల్లెలూయా చెప్పరే గట్టిగా స్తోత్రం చెబుదామా. తర్వాత వెళ్ళిపోదాం. దిగంబరత్వాన్ని గురించి మాట్లాడడం అయిపోయింది. ఆ తర్వాత 18 చదువు. నేను ధనవంతుడిని, నేను ధనవంతుడను. ఆగండి ఎక్కడికి వచ్చాం మనం? అలా చెప్పండి. ఐఆమ్ రిచ్ అనండి. ఇంగ్లీష్ అనండి పర్లేదు. ఐఆమ్ రిచ్. ఇది అనుకుంటుందంటే ఈ సంఘం ఆత్మీయ జీవితం చచ్చిపోయింది కానీ క్రియలేని దరిద్రంలోకి వెళ్ళిపోయినాయి కానీ ధనంలో మాత్రం అంట బాగా డబ్బులు ఉన్నాయంట అందరి దగ్గర. వాళ్ళందరి దగ్గర ఏమున్నాయంట? డబ్బు బాగా వచ్చేసరికి ఆత్మీయ జీవితం ఏమైందంట? తన్నగిల్లిపోయి చచ్చిపోయింది. మీకు విషయం చెప్పనా? బాగా డబ్బులు వచ్చినాయి అనుకుందా, నీకు భక్తి ఉంటుందా ఊడిపోద్దా? చెప్పండి. ఉంటుందా ఉండదా? అబద్ధాలు చెప్పకండి, సన్నిధిలో ఉన్నాం. అప్పుడు మోకాళ్ళ పేదలు ఇప్పుడు రాదు. హల్లెలూయా. అప్పుడు మనసు ఇప్పుడు ఉండదు. కొంచెం అహంకారం, వెనక డబ్బు ఉంది కదా, ఆ మనసు మారుస్తుంది. నేను అంటాను ఆ వీక్నెస్ ఇంకా ఉంది కనుకనే నీకు డబ్బులు ఇట్లేదు. ఆమేన్. డబ్బు వస్తే మైండ్ మారిపోద్దా? ఏమని చెప్పగలమన్నా? మీరంతా అంటుంటారా, అన్న ఇదివరకు లేదు కానీ డబ్బు వచ్చి మారిపోయింది అన్న అంటుంటారు కదా. అది ధనవృద్ధి చేసుకుందంట లవదోకియ సంఘం. ఆత్మీయ అభివృద్ధిలో ఆత్మీయంగా రిచెస్ట్ అవ్వాల్సిన సంఘం, ఆత్మీయతలో ధనవంతులు అవ్వాల్సిన సంఘం ఏమైందంట? నావే చూడండమ్మా. ఆత్మీయతలో ధనవంతులు అవ్వాల్సిన సంఘం భౌతికంగా డబ్బు సంపాదించుకున్నది కానీ స్పిరిచువల్ లైఫ్ లేదు. అలా చెప్పండి. ఆత్మీయ జీవితమే చెప్పండి. ఆత్మీయ జీవితమే ధనం. చెప్పారు అందరూ. మరి ఆ ధనం ఎంత ఉంది మీ దగ్గర? ఇక దాని గురించి చెప్తే ఏదైనా టన్నుల కొద్ది ఇంట్లో ఉందంటవా? ఇంట్లో ఎందుకు? నీలో ఉండాలి టన్నుల కొద్ది. ఆ ఆత్మీయ జీవితం ఇంట్లో ఉండదు, నీలో ఉంటుంది. పెట్లో ఉండదు, ట్రంక్ పెట్లో బీరువాలో ఉండదు. అది నీలో ఉంటుంది. అవును అన్నా, మరి ఇంట్లో పెట్టాను. ఇంట్లో కాదు, నీలో. ఇప్పుడు ఆత్మీయ జీవితం పోయింది అంటే దైవత్వం పోయింది. రక్షణ వస్త్రాలు పోయినాయి. నిలువెచ్చని జీవితం వచ్చేసింది. ఎట్ట పాడైపోయింది. క్రియల విషయంలో కూడా చెడిపోయింది. ఈ సంఘానికి లేఖ రాయిస్తున్నాడు దేవుడు. దీని సంగతి ఎట్టుందరా ఈ సంఘం, ఇట్ట అయిపోయింది నాన్న, నువ్వు రాయన్నాడు పద్మశ్లాంకలోని యోహాను గారి. వీళ్ళరా ధనవృద్ధి చేసుకుందంట. మంచి బిజినెస్ చేసి డబ్బులు అయితే బాగా సంపాదించి. మరి డబ్బులు బాగా ఉంటే మరి దేవుడి దృష్టికి నీ ఆత్మీయ జీవితం ఎలా ఉంది? నేను ఎగ్జాంపుల్గా ఓ మాట చెప్తాను. మీరందరూ ఈ వాక్యాన్ని హృదయంలో తీసుకొని తెలిసిన వాక్యం. జక్కే ఎవరు? హిజ్కియా ఎవరు? రాజు. అవునా? అబ్రహాం ఎవరు? పిలువబడినవాడు. అబ్రహాం రిజిస్ట్రేషన్ చేయలేదా దేవుడు? రిచ్ పర్సన్ చేయలేదా? హిజ్కియాకి ఏమీ లేదు, తర్వాత ఆశీర్వదించలేదా? జక్కకి ఏమీ లేదు, ఫుల్గా వడ్డీ వ్యాపారం చేసి ఏం చేశాడు? వడ్డీ వ్యాపారం చేసే వాళ్ళ గురించి చెప్తున్నాను జాగ్రత్తగా. ఆమె లాస్ట్లో చెప్తా. హల్లెలూయా హల్లెలూయా. మొన్నదాకా నేను చెప్పలేదు కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పుకోవట్లేదు. ఏది రక్తమే. ఇప్పుడు ఏంటంటే చెప్పేది, నేను ఏం చెప్తున్నాను మీకు? హిజ్కియా ధనవంతుడే, అబ్రహాముని దేవుడు పిలిచినప్పుడు అతడు ధనవంతుడా? కాదు. సామాన్యమైన వ్యక్తి. కానీ దేవుడు అతన్ని ధనవంతుడిగా చేశాడు.
ధనవంతులుగా దేవుడు చెయ్యడు అనే మాట నేను చెప్పట్లా. వాక్యానుసారంగా అయితే నేను చెప్పట్లేదు అలాగా. కానీ అబ్రహాముకి అంత ధనము రావటానికి, కాళ్ళ దగ్గరికి రావటానికి, బంగారం, వెలగల వస్త్రాలు, అంత అద్భుతమైన కోటీశ్వరుడు అవ్వటానికి, ఒక రాజు లాంటి రాజు తర్వాత రాజు అంతటి వాడిగా మారటానికి గల కారణం, దాని మీద అబ్రహాము మనసు లేదు. దిస్ ఈస్ దీన్ని ఎవరంటే సమర్పణ జీవితం, ఒక మంచి కమిట్మెంట్ లైఫ్. ఎందుకంటే అబ్రహాము పునాదులు గల పట్టణం ఉంది, అక్కడ తండ్రి ఉన్నాడు, అక్కడికి వెళ్ళటానికి, అక్కడ నివాసం ఉంది, అక్కడికి వెళ్ళటానికి ఈడేముందిరా, అరే స్థిర నివాసం మనకేం అక్కర్లేదు, గుడారం వేసేయండి నాన్న అన్నాడంట. గుడారం వేసేయండి చాలు, గుడారం ఏం మనం ఇక్కడ ఎందుకు ఉంటారా, అక్కడ రా గుడారం వేయండి అన్నాడంట. గుడారం అంటే ఆత్మీయ జీవిత విధానాన్ని కొనసాగిస్తున్న అబ్రహాము ఎమ్మటి వాటి మీద లేకపోవటం వల్ల అవన్నీ దేవుడే చేరుస్తూ వచ్చిన మనసు వాటి మీదకు పోకుండా దేవుని రాజ్యం మీద దృష్టి పెట్టాడు. నీ దృష్టి ఎక్కడుంది? యేసన్న గారు మాట చెప్పేవాడు, ఏమనంటే నువ్వు భక్తిగా వెంబడితే, ఆ రోజు అబ్రహాం అన్నగారు కూడా చెప్పారు, గుర్తుందా? ఏం చెప్పారు? డబ్బు వెనకాల మనం పరిగెత్తకూడదు, అదే మన వెనకాల రావాలి. దేవుని స్తోత్రం. అంటే మనం దాని వైపు ఆలోచించకుండా మన ఆత్మీయ యాత్రలో మన పని మనం దేవుని కోసం, విశ్వాస యాత్రలో మనం దేవుని గురించి ఆలోచించుకుంటూ, దేవుని గురించే, ఆయన మీదే భక్తి కలిపి, ఇవన్నీ ఆలోచించుకుంటూ ఆయన చూసుకుంటాడన్న విశ్వాసంతో ముందుకెళ్ళిపోవాలి. అప్పుడే దేవుడు దాన్ని మనంటే తీసుకొస్తాడు. అపోస్తుల పాదాల దగ్గరికి రాలా, రేపు కార్యక్రమానికి కూడా పాదాల దగ్గరికే వస్తాయి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సో దిస్ ఇస్ ద ఫెయిత్ ఆఫ్ అవర్, దిస్ ఈజ్ ఫెయిత్ అంత చెప్పండి. ఇదే విశ్వాసం అన్నట్టు. ఇప్పుడు ఈ విశ్వాసాన్ని గురించి చెప్పాల్సరిగా భక్తి గారి గురించి చెప్పాలి. అలా అదేం సార్, అది లేదు, ఏదో ఊరికి వెళ్తే కోటాలు అయిపోయినా టికెట్కి డబ్బులు లేవు, నాన్న నువ్వు వెళ్ళిపోయి టికెట్ లైన్లో కౌంటర్లో నుంచి పోయి చెప్పిండంట భక్తి గారు. అసలు ఆ స్థాయి ఫెయిత్ నన్ను అప్పుడప్పుడు బలపరుస్తుంది. ఇలాంటి అందుకే అంత ధైర్యంగా ఉంటాను నేను. హల్లెలూయా. భక్తులు మన ముందు ఎంత విశ్వాసాన్ని చూపించేస్తే ఏం సార్ మనం. హల్లెలూయా. వెళ్ళిపోన్నానంటే ఆ వ్యక్తి చూడు, డబ్బులు లేకుండా కౌంటర్లో నిలబడమంటాడు. ఏంటి నన్ను భక్తి గారు, అదేం సార్, అమ్మో నేను వెళ్ళను సార్ అని అనాలిగా. అతను కూడా ఫెయిత్ చేస్తారు దేవుడు అని వెళ్ళిపోయాడు. ఈయన ప్రార్థనలో ఉన్నారు, వీళ్ళందరూ టికెట్కి డబ్బుల కోసం ప్రార్థనలు కూర్చున్నారు అందరూ. అది సార్ ఆ రోజుల ఫెయిత్. ప్రతి చిన్న విషయానికి దేవుని మీద ఆధారపడే ఫెయిత్. ఈ రోజులో ఉందో నీకు ఆ విశ్వాసం ఉంది, దేవుడు చేస్తారని నమ్మకం లేదు. దేవుడు చేస్తారని నమ్మకం లేదు, కానీ చప్పట్లు కొడుతున్నావా? చప్పట్లు చేస్తారని నమ్మకమే లేదు. అమ్మకి ఇట్లాంటి వాళ్ళు పోగారు చర్చిల్లో. దేవుని స్తోత్రం. ఏంది సార్ అసలు వాళ్ళు ఆయన టికెట్కి పంపించి ప్రార్థనలు కూర్చున్నారు. ఈయన ఎల్లుడు కూడా ఇల్లు నిలబడి, ఈయన ముందు 10 మంది పైన ఉన్నారు. నిలబడ్డారు, ప్రార్థన చేసుకుని, ప్రభావ భక్తి గారు ఊరికి వెళ్ళాలిగా, మీరు సహాయం చేయండి, మీకు అన్నం పెడతారు ప్రభావ. వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. ఈయన ముందు అందరూ వెళ్ళిపోతుంటే ఈయన ముందు ఇద్దరే ఉన్నారు. ఎవరు లేరుగా, ఇద్దరే ఉన్నారు. టికెట్ తీసుకుంటే వెళ్ళిపోతే నేనే తీసుకొని చేయబెట్టారు కౌంటర్లో. ఎంత ఫెయిత్ చూడండి. వాళ్ళ ప్రార్థన వీళ్ళ ప్రార్థన ఆలోచించింది దేవుడు. ఈయన ముందు ఆయన వెళ్ళే లోపు ముందు ఆయన టికెట్ తీసుకుంటున్నాడు అనగా ఇంకొక సూట్ వేసుకున్న ఆయన వచ్చి ఒక కవర్ ఇచ్చి, బాబు ఇక్కడ భక్తి సింగ్ గారి కొరకు ఎవరయ్యా టికెట్ తీసేదానికి వచ్చింది? అయ్యా నేనే అన్నాడు. ఇదిగో ఇదే ఈ భక్తి సింగ్ గారికి ఇవ్వండి, ఇది ఆయనకి వెళ్ళటానికి కానుక, దేవుడు నాకు ఇమ్మని చెప్పాడు, ఇదిగో అది ఆయనకి ఇచ్చాను అని చెప్పి ఆయన వెళ్ళిపోయాడు. చేతిలోకి వచ్చి ఇప్పుడు తీసుకొచ్చాడు. టికెట్కి వెళ్ళటానికి కావాల్సినంతే ఉన్నాయి. హల్లెలూయా. అది సార్ భక్తి అంటే, విశ్వాసం అంటే ఆ రేంజ్లో ఉండాలా. నీ సున్నా భక్తి తగలయ్యా, పోదలవో ఏసు రక్త విజయో అనిపిస్తుంది, కానీ అనకూడదుగా. దేవుని మీద విశ్వాసం ఉంచడం చేత కాకపోతే ఆత్మీయ సన్యాసి వైపు. ఈ మాట చాలా లోతైనది. ఆత్మీయ సన్యాసి. నా ధైర్యం వేసుకోదే, మీ ధైర్యం ఎవరు? మీ విశ్వాసం ఎవరి మీద? టికెట్ డబ్బులు తీసి అంతే ఉన్నాయి, ఇచ్చేసాడు. టికెట్ తీసుకున్నాడు. వాళ్ళు అక్కడ బయలుదేరి వచ్చేసారు. ఈయనే టికెట్ తీసుకుని పోయాడు కదా, మరి టికెట్ తీసుకున్న తెలియాలి వాళ్ళకి. అలలో ఒక వ్యక్తి వచ్చాడు, టికెట్ దొరికిందా వచ్చేస్తున్నారు, వాళ్ళు కూడా వచ్చేస్తున్నారంట. వచ్చి ఆ ట్రైన్ ఎక్కి వెళ్ళిపోయారు. ట్రైన్లో కూర్చున్నప్పుడు మళ్ళీ ప్రార్థన. కొంతమంది ఏమో ఈ చెప్పిన వాక్యాన్ని బట్టి బెల్లులా గుప్పుతారు. ఆడెవడో సైతాన్ గాడి చిన్న సూది పెట్టి గుస్తాడు. వీళ్ళదంతా పోతే ఏంది సార్ లేకపోతే
ఈ అట్టా టెంప్ట్ అవ్వకూడదు. ఫెయిత్ అనేది స్థిరంగా ఉండాలి. ఈ వాక్యం వింటున్నారు, మీరు బలపరచబడే మాట వాస్తవం. కానీ ఉబ్బుపోగా ఉండాలి, అలా కాదు. అది కాదు, స్థిరమైన విశ్వాసం. స్థిరమైన విశ్వాసం నూతన బలాన్ని పుట్టిస్తారు ఎప్పటికప్పుడు. హల్లెలూయా. అది ఒకటా రెండా భక్తుల జీవితాలు ఎన్ని జరిగినాయి? ఎన్నో జరిగినాయి. ఓకే, అట్ట కాకుండా దిగంబరత్వంలో ఉంది ఆవిడ, రక్షవస్త్రాలు కోల్పోయింది. అంత అయిపోయిన తర్వాత ధనవృద్ధి చేసుకుంటుందంట. ఆ ధనం నీకేం చేస్తుంది అమ్మా? హల్లెలూయా. నేను చెప్తున్నాను, మీరు అత్యాశకు పోయి మీరు ఏదైనా ఇట్లాంటి పనులు చేస్తే, ఈ ధనవృద్ధి కోసం ఈ ఉన్నతి డెవలప్ అవ్వాలని చూస్తే, ఆ ఉన్నది కాస్త ఊస్టింగ్ అయిపోతుంది. ఒక దైవజనుడిగా మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను, మీరు బాగుండాలని కోరుకుంటూ మీ డబ్బులు మీ దగ్గరే ఉండాలని కోరుకుంటున్నాను. అవి డెవలప్ అవ్వాలి, కానీ ఎలాగంటే దైవ చిత్తంలో అవ్వాలి. ఉన్నదాన్ని దేవుడు ఆశీర్వదిస్తారు సార్. దాన్ని మీరు 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 దాన్ని మీరు దాన్ని పోగేయాలనుకుంటే అట్ట ఇచ్చిన దాంట్లో తృప్తి పడరా? అదండి దేవుని స్తోత్రం. పరలోకం తృప్తి పడమనే చెప్పింది. నేనదే చెప్తా. ధనవృద్ధి చేసుకుంది, కానీ ఆత్మీయ వృద్ధి లేదు. తర్వాత ఆగండి. అక్కడ ఏమన్నాడు? నువ్వు ధనవృద్ధి చేసుకుని ఉన్నావు, భౌతికంగా బాగానే ఉన్నావు, నాకేం కొదులేదని చెప్పుకున్నావు. కానీ దేవుడు ఏమన్నాడు? ఆయన ఒక ధనవృద్ధి గురించి చెప్తున్నాడు. దేవుడు చెప్పే ధనవృద్ధి నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు అంటే, ఇది భూ సంబంధమైన ధనవృద్ధి కాదు, పర సంబంధమైన ధనవృద్ధి. అది చేసుకోవాలంటే, ఆత్మీయంగా నువ్వు ఎదగాలంటే, ఆత్మీయంగా ఎదిగిందే ధనవృద్ధి కనుక, ఆత్మీయ విషయంలో అభివృద్ధి చెందిందే ధనవృద్ధి కనుక, అది ఎలా చేసుకోవాలో, ఏం కొనుక్కుంటే చేసుకోవాలో, నా దగ్గర ఏముందో అది నువ్వు కోరుకుంటే, నువ్వు ప్రార్థిస్తే అది నీకు వస్తుంది అని అంటున్నాడు దేవుడు. ఆయన దగ్గర ఏమున్నాయో, ఆయన దగ్గర ఏం కొనమంటున్నాడు చెప్తున్నాడు. ఆ 3 విషయాలు వినండి, చదవండి. కొనమంటున్నాడు. ఏం కొనమంటున్నాడండి? నా దగ్గర ఉంది, కొనుక్కో అంటున్నాడు దేవుడు. అగ్నిలో పుటము వేయబడిన బంగారం. ఇప్పుడు చెప్పండి, అగ్నిలో బంగారాన్ని పుటం వేస్తే, కాల్స్తే అది శుద్ధ సువర్ణంగా, దాంట్లో కల్మషం ఉంటుంది, ఇంకా శుద్ధ బంగారం, అవునా? శుద్ధ సువర్ణం, అవునా? అంటే లోపము, మలినము, మురికి ఏమీ లేని బంగారం. అంటే బంగారం దేనికి సాదృశ్యంగా ఉంది బైబిల్ గ్రంథంలో అని అంటే, దైవికత్వం, డివైన్నెస్. దేనికి సాదృశ్యంగా ఉంది చెప్పండి? దైవికత అనండి. దైవికత. బంగారం దేనికి సాదృశ్యంగా ఉంది? దైవత్వానికి. చెప్పండి ఏంటి అంటే? దేవుడి దగ్గర ఏముంది? దైవత్వం ఉంది. ఆ దైవత్వాన్ని నువ్వు యేసు రక్తం ద్వారా కొనుక్కో. హల్లెలూయా. అంటే దైవత్వాన్ని నువ్వు కలిగి ఉండు. నా దగ్గర దైవత్వం ఉంది. నిన్ను చూస్తే దైవత్వం ఉన్నట్టు ఉండాలి, దయ్యం చూసినట్టు కాదు. ఇప్పుడు కొంతమంది విశ్వాసులు ఉన్నారండి, నా వయసు చూడండి. కొంతమంది విశ్వాసులు ఉన్నారు, వాళ్ళు ఇక్కడేమో దైవత్వంలో ఉన్నట్టుంటారు, పంపులోనేమో రాక్షసుల్లాగా ఉంటారు. పాస్టర్ గారు ఉన్నారు ఆగరా, పాస్టర్ గారు ఉన్నారు ఆగో, పాస్టర్ గారు ఉన్నారని ఆగుతుంది. లేకపోతే సెలర్ అయిపోద్ది, కొంప అంతా దద్దరి, ఇక అది దద్దరిల్లిపోద్ది. అది అనుభవం వేసిన కొంపలాగా మారిపోద్ది. పాస్టర్ గారు బాగా చూద్దాం. పాస్టర్ గారు అడ్డు ఇప్పుడు అసలు విషయం బయటికి రావట్లా, ఆగుతా ఉంది. పాస్టర్ గారు అట్ట గేడు దాటి బండి వేసుకుని వెళ్ళిపోయాడు. మొదలుగా వేస్తే రక్తం వేసే అది ఎట్టయిద్దంటే ఆ కొంప ఘోరంగా ఉంటుంది. దయ్యాలు కొట్టుకుంటున్నాయి. హల్లెలూయా. ఏసి మళ్ళీ ఈ దయ్యాలు ఏమంటాయి చర్చిలో? స్తోత్రం అయ్యా, నాకు ఆ దర్శనం వచ్చింది అయ్యా. ఏ రోజు? ఆమెను కొట్టిన రోజు దర్శనం వచ్చిందంటే ఎవడికి మళ్ళీ కొట్టడం, తిట్టడం, దర్శనాలు వచ్చినాయి అంటాం. ఇట్లాంటి వాళ్ళు అందరూ పోగుపడినప్పుడు ఇలాంటివి చెప్తా ఉన్నప్పుడు నేను అనుకుంటా ఉంటా, అవునమ్మా, సరే ఇంటర్వ్యూ ఓకే అమ్మా. కొంతమందికి నిజంగానే దర్శనాలు వస్తాయి, వాళ్ళ ప్రవర్తన కూడా మంచిగానే ఉంటుంది. అప్పుడు మనం చెప్పొచ్చు, వీళ్ళు ఏంటి అనేది చూస్తే అర్థమవుతుంది కదా. పిల్లల్ని చూస్తే, ఈ బిడ్డలను చూస్తే దైవత్వం ఉన్న అమ్మాయిలు అర్థమైపోద్ది కదా. నీ ప్రార్థన నీ ముఖంలో తెలిసిద్దిగా. ప్రార్థన లేని ముఖం దయ్యంగా ఉంటుందిగా. దయ్యం దాండం ఎత్తు ఉంటుంది, దయ్యం ముఖంలోనే ఉంటుంది. డివైన్నెస్, దైవికత. నేను ఎగ్జాంపుల్గా మాట చెప్తాను చూడండి. ఆకీష్ రాజు దగ్గరికి దావీదు వెళ్ళాడు. ఎక్కడికి చెప్పండిరా?
నేను బాగా మాట్లాడటం వల్ల గొంతులో గడ్డలు వచ్చింది. ఇప్పుడు నేను మింగుతుంటే మింగుడు పట్ల భయం వేస్తుంది. ఏమైద్ది అని. ఊరికి చెప్పట్లేదు, మరి అన్నీ తెలిసి వస్తుంది. వాళ్ళేమో యాంటీబయాటిక్లు ఇస్తారు. అవి వేసుకోవాలంటే ఇప్పుడు అసలే దాంట్లో వేసుకుంటే మళ్ళీ అదవనే గొంతంతా ఇబ్బందికరంగా ఉంది నాకు బాగా. రోజు ఇప్పటికి 19 రోజులు అయింది కదా, ఇంకా 30 రోజులు చెప్పాలి రోజు. సరే, దానిదే ఉందిలే. ఈ గొంతు దేవుడి కోసం వాడుతున్నందుకు స్తోత్రం. ఆయనకి మహిమ తెస్తుంది కదా. హల్లెలూయా. ఏం చెప్తున్నా మీకు? ఆకీష్ రాజు దగ్గరికి దావీదు వెళ్ళాడు. దావీదు అతని సైన్యం 300 మంది సైన్యం, 300 మంది సైన్యానికి భార్యలు, వాళ్ళ పిల్లలు మొత్తం కలిపి ఒక 1000 మంది ఉంటారు ఒక చోట ఉంటే. ఇలా వెళ్ళి, బాబు మరి నేను కొంచెం ఇట్లా మా రాజు నన్ను తరుముతున్నాడండి, నాకు ఎక్కడ ఆశ్రయం లేదు, కొంచెం మీ దగ్గర ఆశ్రయం పొందుతానంటే, సరే నువ్వు సౌలు దగ్గర ఉన్న వ్యక్తి దావీదు కదా నువ్వు, సరే అని సిక్లగ్ అనబడినటువంటి ప్లేస్లో ఉంచుతాడు. సిక్లగ్ అనేది ఒక ప్లేస్, అది మంచి ప్లేస్ అనమాట. అన్నీ ఉంటాయి అక్కడ, ఏ ఫెసిలిటీస్, నీరు ఉంటుంది, కావలసిన గడ్డి, వాతావరణం మొత్తం అంతా, నేల అంతా మంచిది. ఆ ప్లేస్ ఇస్తాడు. సరే, యుద్ధానికి వెళ్ళే సందర్భంలో సౌలు రాజు వచ్చి యుద్ధం చేయబోతున్నాడు ఆకీష్ రాజుతో. ఆ సంగతి తెలిసి దావీదు, నేను నీతో పాటు వస్తాను, నీకు సపోర్ట్ చేస్తాను, నాకు ప్లేస్ ఇచ్చావు కదా, మమ్మల్ని ఆదుకున్నావు కదా, నేను ఎలాంటి వాడినో తెలియకపోయినా అంటే, సరే రండి అంటాడు. సరే, యుద్ధానికి వెళ్తారు. మధ్యలో ఈ ఆకీష్ రాజు సైన్యాధిపతి ఏమంటాడంటే, వలేవాడు నువ్వు, పెళ్లికి వెళ్తే పిల్లిని సంకపెట్టినట్టు ఈయన తీసిపోతావేంది, ఆ సౌలు దావీదు ఇద్దరు ఒకటే, యుద్ధ రంగంలో ఇద్దరు ఒకటే అయితే నువ్వేం చేస్తావు, వాళ్ళిద్దరు పట్టలేదు కానీ వాళ్ళిద్దరు ఒకే దేశం కదా, వాళ్ళు కలిసి నీ మీద ఎదిరిగెత్తి నువ్వేం చేస్తావయ్యా అని అంటే, నిజమేరా నేను ఆలోచించలేదు, దావీదుని వద్దని చెప్తాను అని చెప్పి వచ్చి దావీదుతో మాట్లాడతాడు. నేను చెప్పేది అర్థమైందా? దావీదుతో మాట్లాడతాడు. దావీదు ఏంటంటే, దావీదు మీరు అక్కర్లేదు, మీరు వెళ్ళిపోండి, వస్తానన్నందుకు వందనాలు, సపోర్ట్ చేస్తానన్నారు వందనాలు అంటే, దావీదు ఏమైంది ఆకీష్ రాజు గారు, నా నిండుకు వస్తే నేను మీ సహాయం చేస్తాను, నాకు ఎంత హెల్ప్ చేశారు అంటే, వద్దు బాబు మీరు వెళ్ళన్నానంటే, నాలో ఏమైనా లోపం ఉందంటే, ఈ మాట చెప్పడం వల్ల ఇంత బాగా చెప్పారు. నాలో ఏమైనా లోపం ఉంది చెప్పండి, నేను మంచివాడిని కదా, నన్ను నమ్మట్లేదు మీరంటే, నువ్వు నాకు దేవదూత వల్లే కనబడుతున్నావు అన్నాడు. ఎనఫ్ దట్ టెస్టిమెంట్, ఎనఫ్ దట్ విట్నెస్. నువ్వు నాకు దేవదూత వల్లే కనబడుతున్నావు. చూడటానికి ఎలా కనపడుతున్నా అంటే దావీదు నిష్కల్మషుడుగా, పాపం చేయని వ్యక్తిగా, చాలా నంబర్ 1 వ్యక్తిగా, ఒక దేవదూతలాగా నువ్వు నాకు కనపడుతున్నావు అనే ఉద్దేశంతో సాక్ష్యం ఇచ్చారు ఆకీష్ రాజు. ఎక్కడున్నా ఆ క్వాలిటీ ఉండాలి సార్. కూటమి అయిన వెంటనే మళ్ళీ ఏదో స్పిరిట్ నిన్ను ఆవరించడం కాదు. కూటమి అయిపోయిన తర్వాత కూడా ఇదే ఆత్మీయ బలం ఉండాలి. ఎక్కడున్నా ఇదే ఆత్మీయ బలం ఉండాలి. ఎవరితో మాట్లాడి ఇదే ఆత్మీయ బలం ఉండాలి. నీ బిహేవియర్ అంతా మారిపోవాలి, దైవికత్వం రావాలి. ఒకవేళ దైవత్వం నీలో రాకపోతే యేసుప్రభు దగ్గర ఉంది, అది ఆయన ఇస్తానన్నాడు. లవోదికీయ సంఘానికి ఇస్తానన్నట్లుగా నీకు ఇస్తానన్నాడు దైవత్వాన్ని. హల్లెలూయా. దైవత్వం ఆయన దగ్గర ఉంది, తీసుకో. కొనమంటే నిజంగా కొనమని డబ్బులకి ఇస్తాడని కాదు దాని ఉద్దేశం. అక్కడ ఆ భాష వాడాడు కాబట్టి నేను అలా అంటున్నా. ఆయన దగ్గర దైవత్వం ఉంది, నువ్వు ఆయన అనుసరిస్తే ఆ దైవత్వం పొందుతావు. ఏ స్త్రీని చూసినా, ఏ సేవకుని చూసినా, ఏ విశ్వాసం చూసినా, ఏ యవనస్తుని చూసినా ఆ దైవత్వం కనపడాలి కదా. బాప్తిసం ఎందుకు పొందావు మరి? నేను అప్పుడప్పుడు బయటికి వెళ్ళినప్పుడు నా ఏమంటే సేవకు యవనస్తులు వస్తుంటారుగా, నాకు ఎంజాయ్ చేయాలని ఉంటుంది బీచ్ దగ్గర, నాకు సంతోషించాలని ఉంటుంది. నేను కూడా మంచిదే కదా, ఎంజాయ్ చేయాలి, బాగుంది అలా కొంచెం అన్నట్టుంటుంది. వీళ్ళు ఏమనుకుంటే వీళ్ళ ముందు నేను ఎట్టుంటే వాళ్ళు ఇంకా చెలరైపోతారు. అవునా కాదు? అప్పుడు నేనేంటి, నా దైవత్వాన్ని, నా విధానాన్ని, నా పెద్దరికాన్ని కాపాడుకుంటూ అంట కాదు, మైండ్లో ఏముంటుంది, చెలరైపోవడం ఉంటుంది. హల్లెలూయా. కాస్త ఆ సముద్రాన్ని, ఆ బీచ్ చూసినప్పుడల్లా సూపర్ వదరా పోదాం అని అనిపిస్తుంది. కానీ అలా చేయకూడదు. ఎందుకని? ఆ స్థాయి దాటిపోయింది. ఇప్పుడు ఎలా ఉండాలి? దైవికంగానే ఉండాలి. బాప్తిసం ముందు 10 ఏళ్ళు అయింది, బాప్తిసం ముందు 5 ఏళ్ళు అయింది, బాప్తిసం ముందు 15 ఏళ్ళు 20 ఏళ్ళు. మరి నువ్వు ఎవరు ఇంకా మార్చుకోపోదేట, దైవికత్వం రాబోదేట. అదే అప్పుడప్పుడు అరువు తెచ్చుకునేదే ఇంది దైవత్వాన్ని. అవసరమైనప్పుడల్లా తీసుకొచ్చి వడ్డీకి అలా చేసి అవతల ఏంటది దైవత్వాన్ని వడ్డీకి తెచ్చుకునేదా? ఎప్పుడు నీలో ఉండేది, ఎప్పుడు నీలో ఉండేది. హల్లెలూయా. అన్న చెప్పండి, దైవత్వం నేను అనుకుంటే వచ్చేది కాదు, ఎప్పుడు నాలోనే ఉండాల్సింది. కొన్ని ఆశలు, కొన్ని కోరికలు చంపేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. చంపేసుకోవాలి మరి. దేనికోసం?
ఉన్నతమైన బహుమానం పొందుటకు గురి యొద్దకే పరిగెత్తి ఆ బహుమానం చేపట్టడం కోసమో కొన్ని వదిలేసుకోవాల్సి వస్తుంది, కొన్ని అక్కర్లేదు అనుకోవాల్సి వస్తుంది, కొన్ని త్యాగం చేయాల్సి వస్తుంది. హల్లెలూయా చెప్పరే. హల్లెలూయా. అమ్మా, ధనవృద్ధి చేసుకున్న తల్లి, ఆత్మీయంగా ధనవృద్ధి చేసుకోమ్మా. పరలోకంలో నా ధనం ఉంది, ఆత్మీయ ధనం, అది నీకు ఇస్తా. ముందు బంగారం లాగా శుద్ధ సువర్ణంగా మారిపో, దైవత్వాన్ని నీకు ఆపాదిస్తానన్నాడు, దైవత్వాన్ని నీకు అద్దుతానన్నాడు. ఆ తర్వాత రెండోది కొనమన్నాడు. ఏంటది? నీ దిశమూల సిగ్గు కనపడకుండానట్లు ధరించుకున్నటకు తెల్లని వస్త్రము, కాలు ఆగాగాగు, తెల్లని వస్త్రం కొనమన్నాడు. యేసు ప్రభు దగ్గర ఏముందంట? తెల్లని వస్త్రం అంటే దేనికి సాదృశ్యం? రక్షణ వస్త్రాలకి సాదృశ్యం. చెప్పండి చెప్పండి. రక్షణ వస్త్రం అనండి, దానికి సాదృశ్యం. అంటే ఈ ఈ పిల్లది ఈ లవదికే సంఘం ఏం కోల్పోయింది? రక్షణ వస్త్రాన్ని కోల్పోయింది. ఇప్పుడు దేవుడు ఏమంటాడు? నా దగ్గర ఉంది, తీసుకో అంటాడు. కానీ అది ఊరికే రాదు. పశ్చాత్తాపడితే, మారితే, నాకు ఒక అవకాశం ఈ ప్రభు అని నువ్వు ఎడవగలిగితే, ఆయన సెవిలు ఆయన పాదాలు పట్టుకోగలిగితే దైవికత్వం వస్తుంది. మరలా ఆ రక్షణ వస్త్రాలు మరలా ఇస్తాడు. నేను దిగంబరులుగా దేవుడు ఉంచడు. నువ్వు క్షమాపణ అడుగు, నిజంగా మారాలి, నిజమైన మార్పు రావాలి, నిజంగా మారాలి. దేవుడి దగ్గర యాక్టింగ్ చేయకూడదు, నిజంగా మారాలి. నిజంగా మారితే నీ దిశము అలా కప్పుతాడు. అంటే నీ వస్త్రాన్ని నీకు ఇచ్చే ఆ పోగొట్టుకున్న రక్షణ వస్త్రాలు తిరిగి మరలా ఆయన కప్పుతాడని ఎవరితో చెప్తున్నాడు? నీతో చెప్తున్నాడు, లవదోకియ సంఘంతో చెప్తున్నాడు. మూడోది కొనమన్నాడు, ఆయన దగ్గర ఉందంట. అదే నేను ఆపాం అక్కడ. చదవండి. ఇప్పుడు అక్కడికి వచ్చాం ఇంతసేపటికి. నీకు దృష్టి కలుగునట్లు నీకు బుద్ధి చెప్తున్నాను రా. దైవికత్వం నా దగ్గర ఉంది, తీసుకో. రక్షణ వస్త్రాలు ఉన్నాయి, తీసుకో. కళ్ళకు కాటుకు గొడవను నా దగ్గర ఉంది, కాటుకు అంటున్నాడు. ఈ కాటుకు అంటే ఏందో నేను మీకు చెప్తానన్నా. నిన్న ఇక్కడ ఆపాం. హల్లెలూయా. అందరూ చెప్పండి, కాటుకు అంటే ఏంటి? హైటెక్స్ కాటుక. అది కాదు, అది కాదు. కాటుక గురించి బైబిల్లో రాయబడి ఉందన్నా. అందుకే నా బిడ్డలకి, పుట్టిన బిడ్డలకి ఇంత పెడుతున్నా. దేవుడు ఇచ్చినటువంటి ఆ కళ్ళు అద్భుతంగా ఉంటాయి చిన్నపిల్లలకి. వాళ్ళు మంచిగా కనపడతాయి. ఆ కళ్ళు ప్రశాంతంగా మంచిగా కనపడతాయి. నువ్వేమో రాక్షసులను చేస్తున్నావు చూసేసి మరి. సరేనా? ఇక్కడ పోతావా, ఇక్కడ పోతుంది, ఇక్కడ పోతుంది, ఇక్కడ వడగడుతుంది, ఇక్కడ వడగడుతుంది, ఇక్కడ వడగడుతుంది, అది కాళ్ళు వడగడుతుంది. చిన్నపిల్లలు కాబట్టి పెడతానని అంటుంది. పోనీ అది పెట్టడం వల్ల ఏమన్నా ప్రత్యేకంగా క్వాలిటీ ఏమైనా వచ్చిందంటే కనపట్ల, అదొక రకంగా ఉంది వ్యవహారం. అదేదో బాగుంటుంది అంటే దిష్టి ఒక పెట్టి మళ్ళీ పౌడర్ దుస్తుంది దాని మీద. నాకేంటి తెలుసుగా చెప్తున్నాను. మా పిల్లలకు చేయలే, మా పిల్లలకి, మీ పిల్లలకి చేసే ఉంటారు మీరు. ఒకప్పుడు మేము ఎప్పుడు మారాం కదా, పాతికి మారి 30 ఏళ్ళండి. 30 ఏళ్ళ క్రితం మా అమ్మ వాళ్ళు కూడా మేము పుట్టినప్పుడు ఆ చిన్నతనంలో మీ వీళ్ళు చేయరు ఉండరు. పాస్టమ్ గారు చేశారు. వాళ్ళు పుట్టిన కానీ చేస్తారు. ఏంటి మా అమ్మ వాళ్ళు చేశారు. పొక్కన సొప్పు పెట్టి పౌడర్ వేసి అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి తెలుసా? దిష్టి తగలకూడదని. అంటే కాటుకు దేనికి పెడతావు? దిష్టి తగలకూడదు. మరి కళ్ళకి ఎందుకు పెట్టా? కళ్ళు పెద్దవి అవుతాయి అంట. నీ ఇష్టం, నీ సిద్ధమే అంత. అది ఏ రేంజ్కి వెళ్తో, ఏది కనబడితే, ఏ ఊహ అయితే ఆ ఊహ దానికి అద్దటమే తర్వాత సంగతి. అది అందుకే అని అంట. కానీ బైబిల్లో దేనికి వాడారు తెలుసా? కాటుకను దేవుడు ఎలా చూపించాడు తెలుసా? తెగులుకి. కాటుక తెగులుకు సాదృశ్యం. దృష్టి చెప్పిన మంచిగా పండిన పంటల మధ్యలో కొన్ని చెట్ల దగ్గరికి వెళ్ళి చూస్తే ఆ కాయలకి నల్లగా ఉంటుంది, బూడిద నల్లగా ఉంటుంది. చూసాను, నేను చాలాసార్లు చూశాను. పొన్నారంలో చూసాను, మనకున్న పొలాలు తెలిసిన పొలాలు అన్నింటిలో చూశాను. ఇదేంటండి అంటే కాటుక అని అన్నారు. పెట్టుకునే కాటుక అది కదా, మరి దీని కాటుక వచ్చింది ఏంటి అంటే మరి అది నల్లగా అయిపోయింది. అది తెగులుకు సాదృశ్యం. ఇవాళ నుంచి నువ్వు పుట్టిన పిల్లలకు కానీ, పుట్టబోయే పిల్లలు కానీ, ఎంటే అమ్మ కన్యక పెళ్లి కానీ ఆడపిల్లలు కూడా ఎట్టబాకు. తెగులు రావాలని పెట్టినట్టేగా నువ్వు. పంటల మధ్యలో, ఆ కాయల మధ్యలో బూజు పెట్టిపోయి మధ్యలో నల్లగా అయిపోయి ఉంటుంది. తెగులు అదొకటి ఫస్ట్. నెంబర్ 2, ఐగుప్తులో దేవుడు ఇశ్రాయేలు మధ్యలో విడిపించడానికి, ఐగుప్తులోంచి ఇశ్రాయేలుని విడిపించడానికి బాగేనండమో అయిపోయింది, ముగించేస్తాను, అయిపోయింది. ఇంకా టైం ఉంది. ఐగుప్తులో ఇశ్రాయేలీలు వారు అక్కడి నుంచి బయటికి రావటం కోసం దేవుడు చేసిన 10 అద్భుతాల్లో, 10 తెగుళ్లలో, దేవుడు వాళ్ళకి కలుగు చేసిన 10 తెగుళ్లలో ఒకటి ఉంది కాటుక.
బొటెక్స్ కంపెనీలో కాటుకుందా? బొటెక్స్ తెలీదా? ఆడవాళ్ళకి రకరకాలైన వస్తువులు ఉంటాయి కదమ్మా, మీకు అది తెలీదా? సరే హైటెక్, హైటెక్ తెలుసా మరి? హల్లెలూయా. నేను ఎన్ని అడుగుతున్నా అంటే మీకు పరిచయాలు ఉన్నాయి, వాడు వదిలిపెట్టాను అర్థం. ఇంకోటి చెప్తాను. ఆ ఐగుప్తు దేశంలో 10 తెగుళ్ళలో ఒక తెగులు కదా, కాటుక అనేది తెగులు. దేవుడంట ఆ ఐగుప్తు దేశంలో ఉన్న ఐగుప్తీయులకు మాత్రమే భయంకరమైన కట్టిక చీకటి కలుగు చేశాడు. ఆ కట్టిక చీకటి చిక్కని చీకటి అంట. ఇట్లా పట్టుకుంటే తెలిసిందంట, చేతికి తెలిసిందంట అది. అట్లాగే భయంకరమైన తెగుళ్ళు ఐగుప్తు దేశానికి ఆ క్యాటరిస్ట్ మీదకి, వారి పంటల మీదకి కాటుకొని పంపించారంట. తెగులు నాశనం అయిపోయింది. దానికి సాదృశ్యంగా ఉంది అది. కానీ యేసుప్రభు ఇక్కడ ఏమంటున్నాడు? నా దగ్గర కాటుకొని కొనుక్కో అంటున్నాడు. కానీ అక్కడ అద్భుతమైన మంచి మాట వాడి, అది అర్థమవుతుంది. ఎట్లంటే నీకు దృష్టి కలుగునట్లు అన్నాడు. అంటే అక్కడ ఆత్మీయ గుడితనం వచ్చేసిందిగా. అంటే దృష్టి కలగాలంటే ఇంగ్లీష్లో కూడా ఒకసారి ఎవరైనా తీసి చదువుతారా? అక్కడ మనకు అవసరం లేదా? ఇంగ్లీష్ బైబిల్లో ఉంటుంది. చైతీనా నేను చదువుతుంది. అది ఓకే. అమ్మాయికి నువ్వు చదువురా లాస్ట్ మాట. అది 18వ వాక్యం, 3వ అధ్యాయం 18వ వాక్యంలో ఇంగ్లీష్లో ఉంటుంది ఒక అద్భుతమైన మాట. నేను ఆ వర్డ్ మర్చిపోయాను, ఒకసారి చదివి సహాయం చేయండి. ద బుక్ ఆఫ్ రెవల్యూషన్ చాప్టర్ 3 వర్స్ 18లో నీకు దృష్టి కలుగునట్లు నీ కన్నులకు కాటుకొని నా యొద్ద కొనుమన్నాడు కదా. అసలు అక్కడ కాటుక అనే పదాన్ని అక్కడ ఏం వాడాడో చూద్దాం. అక్కడ ఏమనుంది? ఇక్కడ కాటుకని ట్రాన్స్లేషన్ చేశారు. చెప్పింది కాటుకని ట్రాన్స్లేషన్ చేశారు. ఐస్ ఆల్ అంటే కంటికి పెట్టేది అని అర్థం. ఐస్ ఆల్ అంటే కంటికి పెట్టేది లేక దిద్దేది అని అర్థం. దాన్ని మన వాళ్ళు తెలుగులో దాన్ని కాటుక అని ట్రాన్స్లేషన్ చేశారు. వాస్తవానికి దీన్నే నేను బేస్ చేసుకొని మీకు చెప్పాలి. అందుకనే అది ఒక తెగులుకి సాదృశ్యం అని చెప్పాను. బట్ ఇట్ ఈస్ అనాయింటింగ్ అంట. హల్లెలూయా. అంటే దేవుడి దగ్గర ఏముందంట? నీ కళ్ళకి కూడా నువ్వు చూడాలి సత్యాన్ని. అంటే నీకు అనాయింటింగ్ కావాలి. యూ మస్ట్ బి రిసీవ్, నువ్వు ఖచ్చితంగా అభిషేకాన్ని పొందాలి. నువ్వు అభిషేకాన్ని పొందగలిగితే నువ్వు సరిగ్గా చూస్తావంట. ఏంటి? దేవుడి దగ్గర నుంచి నువ్వు చూడాల్సింది, దేవుడి దగ్గర నుంచి నువ్వు పొందుకొని చూడాల్సింది ఏంటి అంటే ఈ లోకములో ఉన్న సర్వసత్యాన్ని చూడాలి. నువ్వు సర్వసత్యాన్ని చూడటానికి కన్నులు తెరవబడాలి. ఏంటా సర్వసత్యం? యేసు ప్రభు వారు సర్వసత్యమై ఉన్నాడు. వాక్యం ఉంది. ఆ వాక్యం కానీ సర్వసత్యం కానీ ప్రభువుని గురించి లోతైన విషయాలు నువ్వు తెలుసుకోవాలి. అందుకు నీకు దృష్టి కలిగినట్టు అభిషేకం కావాలి. నీకు యు మస్ట్ బి అనాయింటెడ్. నువ్వు అభిషేకించబడాలి. ఎందుకు ఈ అభిషేకం? పద్దాకులు పెడితే మనం అప్పుడప్పుడు 50 రోజుల ప్రార్థనలో నీకు దృష్టి కలగాలి. నువ్వు సత్యాన్ని చూడాలి. నీలో చీకటి తొలగిపోవాలి. ఆ డార్క్నెస్ పోవాలి. ఆ తెగులు పోవాలి. కొంతమంది కళ్ళలో పాపం ఎక్కువ ఉంటుంది. ఆ పాపం కన్నుల ద్వారా సత్యాన్ని చూడలేకపోతుంటారు. కొంతమంది ఆత్మీయ మనోనేత్రాలు ముయ్యబడి ఉంటారు, గుడ్డోళ్ళు అయిపోతుంటారు. వాళ్ళు చూడాలంటే అభిషేకం కావాలి. వాళ్ళ కన్నులకు అభిషేకం తగలాలి. అప్పుడు దృష్టి కలుగు. సౌలా సహోదర దృష్టి పొందుము అన్నాడు అననీయ. పౌలుతో చెప్పారు. దృష్టి పొందమంటే భౌతిక దృష్టి. నిజంగా స్వస్థపరచబడ్డాడు. కళ్ళు వచ్చినాయి పౌలు గారికి. ఆయనకి కళ్ళు వచ్చిన తర్వాత ప్రపంచం మొత్తానికి అంతరంగంలో ఉన్న నేత్రాలు తెరవజేయడానికి పనిచేశాడు. కొన్ని కోట్ల మంది కళ్ళు తెరవటానికి పనిచేశాడు. ఆ కన్నులు చూసింది ఎవరో తెలుసా? ధర్మశాస్త్రంలో ఆశ్చర్యమైన సంగతులు చూశాడు. ఆ కన్నులతో ఏం చూశాడు? అసలు ఈ పద్మాసు లంకలో ఉన్న యోహాను గారు కూడా కన్నులతో ఏం చూశాడు? ఆత్మ సంబంధమైనవి కన్నులతో చూడగలిగాడు. దేవుడు చూపించాడు.
హల్లెలూయా. అవి పరలోకం అంతటా పరలోకం తెరవబడి చూడండి 4వ అధ్యాయం 1 చదవండి. ఊరికే అట్లా చదివిద్దాం, ఊరికే అట్లా. ఆ, ఉమ్, చాలు, దేవుని స్తోత్రం చెప్పండి. ఇక మీదట నీకు నేను నీకు కనపరిచేదను, ఇక మీదట జరగవలసిన వాటిని నీకు కనపరిచేదను. ఆయన ఎదుటే పరలోకం ద్వారం తెరవబడింది అంటండి. ఒక డోరే అని, 2 డోర్లు కాదు, ఒక ద్వారము తెరవబడిను. తెరవబడితే అక్కడ ఏం జరుగుతుందో కళ్ళారా చూశాడు. అంటే ఏం చూసి అనుభవంలోకి వెళ్ళాడు? అంతర్భావంగా మహిమ కలిగినవి, పర సంబంధమైనవి, జరగబోయేవి ఈ కళ్ళతో చూడగలిగాడు. అంటే ఈ కళ్ళు చూడగలిగినవి అంటే అభిషేకం ఈ కళ్ళకి కావాలి. కాటుక తెగులుకు సూచనగా ఉన్నదాన్ని దేవుడు, అది నువ్వు పెట్టుకోరా నేను నీకు ఇస్తా, అది ఆయన దగ్గర ఎందుకు దొరికింది? ఇక మేమందరం కాటుక షాపులు పెట్టుకోవాలా? తలా ఒకటి కావాలి, ఏది ప్రభు చిన్నమ్మా కొనుక్కో. దాని అర్థం అది కాదు. అందుకే మీరు సంఘానికి రావాలి, ఉపదేశం వినాలి. ఇవన్నీ మీకు తెలియదు కదా. ఒకలా ఉంది నాతో, నేను చర్చిగా బాటలేదు కాదు, ఏందని బాటలేదు అన్న, నేను చర్చికి నేను చదువుకుంటున్నాక వాక్యం ఇంక నాకు చర్చికి ఊరి ఏం చదువుకున్నావు నువ్వు అన్నా? నేను వాక్యం బాగా చదువుకుంటాను. చర్చిలో అన్ని రాజకీయాలు ఎక్కువైపోయినాయి అన్న. రాజకీయాలతో నీకేం పని? నువ్వు వచ్చావా, వాక్యం విన్నావా, ఆరాధించావా, ప్రేమపూర్వకమైన కానుక ఇవ్వాలనుకుంటే ఇచ్చావా, ప్రార్థన చేయించుకున్నావా, వెళ్ళిపోయావా, అంతవరకే ఉండాలి. అనవసరమైన టాకింగ్స్, ఇక్కడ వార్తలు అక్కడ, అక్కడ వార్తలు ఇక్కడ, పక్కన చేరిద్ది అక్క. ఉపవాసాల గురించి ఏంటక్క నీ అభిప్రాయం? ఉపవాసం గురించి నీకెందుకు? జరుగుతున్నాడు దేవుడు మంచిగా. ఆ వార్త ఇటు, ఈ వార్త అటు, ఎందుకు అవసరం? కాకి చెప్పాక కాకి. కానీ దేవుడు ఏర్పరచుకున్న కాకి ఒకటి ఉంది, ఏలియాకి ఆహారం పెట్టమని. అది నిస్వార్థమైన కాకి, అది. హల్లెలూయా. ఆ కాకి తన కాకి అసలు బుద్ధి అలాంటిది. మాంసం దొరికితే చచ్చిన బాడీ మీద పొడుచుకొని తినే రకం. అట్లాంటిది రాజుల ఇంట్లో తయారు చేసిన ఫ్రై మొక్క పట్టుకుంది అట్లా. హల్లెలూయా. పట్టుకొని తీసుకెళ్ళి ఏలి ఆడుంటే కొంచెం కూడా ఎంగేజ్ చేయలేదు. హల్లెలూయా. అమ్మో, దేవుడు ఆజ్ఞాపించాడు. అదన్నా మాట ఏంటంది, మనిషి వింటున్నాడా? అదేందో ఉపాధి దినాలకు వచ్చేసరికి నీసు తినకూడదు అండి, చెప్పులు వేసుకోకూడదు, సామి అని పిలుచుకోండి. వాళ్ళు స్వామిని పిలుస్తారు, వాళ్ళని చెప్పి నీకెందుకు, నువ్వు సహోదరుడా అని పిలుస్తారు. ఏడరా ఆచారం అని తీసుకొచ్చి ఏడ తగలు పెట్టావు. హల్లెలూయా. అదంతా పోయి ఏడ తగలు పెట్టాడేవిరా? సహోదరులను పిలుచుకోవాలంట. ఏదో టైంలో ఒరేయ్ అంటాడు. నీ భక్తి నువ్వు ఈ ఆచార జీవితాంతం చేయాల్సిన భక్తిని 40 రోజులు తగలబెట్టేదేవరా? జీవితాంతం చేయాల్సిన భక్తిని 40 రోజులు తగలబెట్టాడు వీడు. ఇట్లాంటి మొత్తం నేను ఒకసారి చూసాను, రాములపురం ఆ ఊరు వెళ్ళలే, ఎవరది చొట్రాలపాడు. వాళ్ళందరూ ప్రార్థన పెట్టించుకుంటే నేను మా నాన్నగారు వెళ్ళాం. ఇట్లాంటి బతికే బదులు ఎందుకురా అసలు వేసుకోకుండా ఉంటే చాలు రాదు. ఎందుకు నీకు లేనిపోను గొడవ? జపజ్ఞానం కూడా ఇదేమన్నాడు, 40 రోజుల భక్తిని జీవితాంతం చేయాల్సిన భక్తిని 40 రోజులు తీసుకొచ్చేవారా అన్నాడు. ఏంటది? ఇంతకాలం బైబిల్లో కాటుకి ఎవరు చూపించలేదు కాబట్టి
ఇప్పుడు చూపించారు కనుక బైబిల్లో ఉన్నదాన్ని నిన్ను ఖచ్చితంగా నెరవేరుస్తా అంటావా? ఏట్రా నీ భక్తి అసలు? ఏదుంటే అది చేయటమేనా? అది ఎందుకు పెట్టాడో తెలుసుకోవా? కొంతమంది ఇలాగే ఉన్నారు. తెలియ అమ్మా, భక్తి చేసే విషయంలో బైబిల్లో ఏది రాసుంటే అది చేయటం కాదు, ఎందుకు పెట్టాడు ఏంటి అని అర్థం కావాలి. సరే, అది పక్కన తర్వాత చదువు, మా వెళ్ళిపోదాం, టైం అయిపోయింది. వామ్మో అమ్మా, ఈ మాట నాది కాదండి, యేసు ప్రభుది కదా. ఆయన ప్రేమించు వారిని, చివరికి నన్ను కూడా, అందరినీ ఆయన ఎవరిని ప్రేమిస్తాడో ఆ ప్రేమించే వారిని ఏమంటాడంట? గద్దించి శిక్షించుచున్నాను అంటాడు. గద్దిస్తాడు, శిక్షిస్తాడు. ఇది తండ్రి స్థానం. మీరేమంటారు? స్కూల్కి సరిగ్గా పోట్ల, కొట్టవా? సరిగ్గా చదువుకోట్ల, శిక్షించవా? గద్దించవా? మీరు మాట్లాడరే, మాట్లాడు. ఆడ అన్ని చదివి ఎదిగిన తర్వాత, చదువు కూడా అయిపోయిన తర్వాత కోంపలో ఉంటే మాట్లాడి ఎవరైనా, పిల్లలు ఎవరైనా తల్లిదండ్రులు ఏమంటారు? ఏదో ఒకటి చేసుకున్నారు, ఎందుకు ఖాళీగా ఉంటారు అని గద్దిస్తారు లేదా? తండ్రి శిక్షిస్తాడు లేదా? అప్పుడు మనం ఫీల్ అవుతామా? ఫీల్ అయితే అట్ట. ఇప్పుడు నేను ఒక విషయం చేస్తున్నాను, ఆత్మీయ తండ్రిగా నేను గద్దిస్తాను. శిక్షించాను అనుకో, కుదురుద్దా? ఇప్పుడు శిక్షించే ఏర్పాటు నాకు అక్కడ ఉందా? మీరంతా ఏం చేస్తారు? ఏక మనసుతో తిరుగుబాటు చేసి డౌన్ డౌన్ చాల్సి వచ్చారని డౌన్ డౌన్ చాలు. శిక్షించే అర్హత మాకు లేదులే, కానీ గద్దించే ఇది మాకుంది. కానీ పౌలు గారు అయితే, బెత్తముతో నేను మీ దగ్గరికి రావాలినా? ఎలా రావాలి మీ దగ్గరికి మీరే తెలుసుకోండి అన్నాడు పౌలు గారు కొరింథీ సంఘంతో. వీళ్ళు అన్ని దౌర్భాగ్య శాఖలు ఉన్నాయి, కొన్ని సరి చేసుకోండి. బెత్తంతో రమ్మంటారా చెప్పు అని అంటాడు. అంటే దాని అర్థం ఏంటి? బెత్తం వేస్తాడు వచ్చి, ఏంద్ర నీ బుద్ధి, నువ్వు సరిగ్గా సరి చేసుకో నువ్వు అని అంటాడు. అవునా కాదు? మరి సరి చేసుకుంటాడు లేదా అవతలోడు? బెత్తంతో రమ్మన్నాడండి, పౌలు గారు లెటర్ రాశాడండి, కొరింథీలో ఉన్న సంగమా, ఇదిగో పౌలు గారు అన్నాడు బెత్తంతో నేను మీ ఇంతకు రావాలనా అన్నాడు. మరి ఇప్పుడు మనం అంతా ఏం చేద్దాం? ఆయన మంచిగా రావాలంటే, కోపంతో రాకుండా ఆయన మంచితో మనతో మాట్లాడాలంటే మనం అంతా సరే ఏమని ఆయనకి లెటర్ రాయాలి, అందరూ మంచిగా ఉంటానని లెటర్ రాద్దాం. సరే, మందరు మంచిగా ఉంటాడు బాబు, ఆయన వచ్చి మనకు బెత్తం తీసుకుని కొడితే ఏం బాగోదు కదండి. దైవజనుడికి బెత్తంతో తీసుకుని బుద్ధి చెప్పే అవసరం కూడా ఉంది. కానీ అంత దాకా పోరు, గద్దిస్తారు. ఈ గద్దించిన దానికే చర్చలు మారుతున్నారు. హల్లెలూయా. మాట్లాడరా మీరెవరు? ఆకలి అవుతుందా? నీకు ఆకలి అయిందంటే మాత్రం నువ్వు ఆత్మలో లేవని అర్థం. నేను అర్థం చేసుకున్నా. అవునయ్యా, నీకెందుకు ఆకలి అవుతుంది ఇప్పుడు అసలు? హల్లెలూయా. గద్దిస్తున్నావు అనుకో, ఈ వాక్యం ఎప్పుడు నన్ను గద్దిస్తూనే ఉంటారు. దేవుడు అన్నాడు, ఈ ఫీల్ అయిపోయి చర్చిలు మానేయటం అలవాటు అయిపోయింది. నీ గనక ఒక్కసారి చర్చిలు మాట అలవాటు అయిందంటే మారుతూనే ఉంటావు. ఈయన గద్దించిన ఆయన నాకు తండ్రి, ఈయన శిక్షించిన ఆయన నాకు తండ్రి అని నువ్వు అప్పుడు ఎప్పుడైతే అనుకుంటావో అప్పుడు నువ్వు సరిదిద్దుకుంటావు, ప్రారంభిస్తావు. అయ్యా నువ్వు చెప్పినట్టు ఉంటానయ్యా. మార్పు చెందాలంటే ఈ ఆత్మీయ తండ్రి గద్దించింది వినాలి కదా. దైవజనుడు సన్నద్ధుడే ప్రతి సత్కార్యము జరగటానికి, సంఘంలో సత్కార్యాలు జరగటానికి, ఈ కార్యం ఏంది ఎట జరిగింది, అదేంటి ఎట చేసావు అని గద్దిస్తాడు. గద్దించుకున్నట్టుంటాడు. దైవజనుడు సన్నద్ధుడే ప్రతి సత్కార్యము జరుగు నిమిత్తము ఖండించుట ఎందును, గద్దించుట ఎందును, తప్పు దిద్దుట ఎందును సరి అయి ఉన్నదని కదా వాక్యంలో. పురుషులు లేదు, స్త్రీ లేదు. నీకు ఒక ఎమ్మెల్యే స్థానమైనా, నువ్వు ఎంపీ స్థానమైనా, ఎంపీపీ అయినా, నువ్వు ఎవరైనా కానీ గద్దిస్తే పనిలోనే ఉంటాడు సేవకుడు. హల్లెలూయా. గద్దిస్తే తీసుకో ప్రేమపూర్వకంగా. ఇప్పుడు నేను అనేది ఏంటంటే, అదేదో కావాలని చేయటం కాదు, ఒక వర్గాన్ని ద్వేషించి ఇంకొక వర్గాన్ని మాత్రం అక్క వీరంతా నాకు బంధువులు అన్నట్టుగా ఉండకూడదు. క్రీస్తునందు అందరూ ఒకటే సమానంగా చూడాలి దైవజనుడు. సంఘంలో ఏ భేదాలు లేవు, క్యాస్టులు లేవు, కులాలు లేవు, మతాలు ఏవి లేవు. క్రీస్తునందు ఒక్క శరీరం, ఒక్కటే రొట్టెలు తింటున్నాం, ఒక్కటే ఆత్మను పానము చేస్తున్నాం. సరే, ఇక్కడ చూస్తే దేవుడు తాను ప్రేమించిన వారిని ఖండిస్తాడు, గద్దిస్తాడు. ఇప్పుడు నీ బిడ్డలంటే నీకు ప్రేమ ఉంది కదా, అప్పుడు తల్లిదండ్రులు ఏం చేస్తారు? గద్దిస్తారు, ఖండిస్తారు. వాడి దారిలో మంచి దారిలోకి రావాలి. లౌకిక సంఘం ఉద్దేశించి కూడా దేవుడు ఖండించిన, నేను ప్రేమించుతున్న వారిని ఖండిస్తాను, గద్దిస్తాను, నేను బుద్ధి చెప్తాను అంటున్నాడు దేవుడు. మంచిదేగా, నువ్వు సరైన దారిలోకి రావాలి. ఆమేన్. తర్వాత నీ కనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందన్నాడు. ఖండిస్తా, గద్దిస్తా, నువ్వు మారు మనసు పొందాను అన్నాడు. తర్వాత డోర్ సౌండ్.
తలుపునొద్దండి అంటే దేవుడు గుమ్మం బయటే పెట్టారు ఇన్ని. లవదోకియ సంఘం యేసు ప్రభు వారిని గుమ్మం బయటే, యేసు ప్రభు సంఘంలో లేడు. ఎందుకు? ధనార్జన ఉన్న సంఘంలో గొప్ప గొప్ప మరి హోదాలు ఉంటాయి. మరి నేను కమిటీలో సభ్యుడిని, నేను ప్రెసిడెంట్ని, నేను వైస్ ప్రెసిడెంట్. ఒరే మరి యేసు ప్రభు రాడా? లేడు. యేసు ప్రభుని ఎక్కడ ఉంచింది సంఘం? ఊరు బయట, అదే గుమ్మం బయట. అంటే సంఘం బయట ఉన్నాడు ఆయన. అందరు తెల్లలో సంఘంలోకి ఒక నల్లాయన వచ్చిందంట. దేవుని స్తోత్రం. గుర్తుందా? తెల్లలో సంఘంలోకి నల్ల జాతి ఆయన వచ్చి కూర్చుంటే, ఇది తెల్ల జాతీయులు చర్చి, మీరు వెళ్ళిపోండి, ఇక్కడ ఉండడానికి మీరు నెట్టేసాడంటే అవతల. ఇలా పాపం ఏం చేయాలి అర్థం కాక బయట ఉన్నాడు. బయట ఉండి ఎట్టించి చూస్తున్నాడు. అందరం తెల్లలో ఉన్నారు, మరి నేనేమో నల్ల జాతీయులు, మరి మాకు అవకాశం లేకుండా పోయింది. ప్రభావ నువ్వు ఏది కదా. ఈ పక్కన ఇంకొక ఆయన ఉన్నాడు. మీరు ఎప్పుడు వచ్చారు? మీరు తెలగనే ఉన్నారు. మీరు తెలగలే ఉన్నాను, కానీ నేను వాళ్ళలాగా లేను, కొంచెం తేడాగా ఉన్నానని నన్ను కూడా బయటికి నెట్టేశారన్నాడు. ఆయన ఎవరోగా యేసు ప్రభువుని కూడా బయటికి నెట్టేసి ఇల్లు సొంతగా ఆరాధన చేస్తానంటే సంవత్సరాలు ఆయన లేకుండా ఆరాధన ఎందురా? యేసు ప్రభు లేకుండా ఆరాధన ఏంటి? ఆయన్ని చర్చి బయట పెట్టి వీళ్ళు ఇష్టానుసారంగా చెలరైపోతున్నారు. లవదోకియా. ఇప్పుడు దేవుడు తలుపునొద్దండి, నేను తలుపు తడుతున్నాను, ఎవడైనా నా స్వరం వింటాడా అని అంటున్నాడు. నువ్వు వింటావా దేవుని స్వరాన్ని? హల్లెలూయా. ఇదిగో నేను తలుపునొద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనా నా స్వరం విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును, నాతో కూడా అతను భోజనము చేయును. సహవాసం. భోజనం అంటే నిజంగా భోజనం తింటామని కాదు. సహవాసం, ఫెలోషిప్, దేవునితో సహవాసం. ఎవడైనా నా మాటిని, నా స్వరాన్ని విని, ఇక్కడ మీరు వినండి, దేవుని స్వరాన్ని విని అనుభవంలోకి రావాలంటున్నాడు సంఘాన్ని. నా స్వరం విని, నా వాక్యం విని నాతో కలిసితే నేను అతనితో ఇద్దరం కలిసి ఒక సహవాసంలో ఉంటాం. మీరు ద్వారం ఎవరైనా తెరవగలిగితే, ఆ స్వరాన్ని ఎవరైనా వినగలిగితే అని లవదోకియ సంఘంతో చెప్తున్నాడు. ఓకేనా? 21. దీనికి ఏమి ఇచ్చాడు ఆశీర్వాదం చూద్దాం. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం ముందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వానిని నాతో కూడా నా సింహాసనం ముందు కూర్చుండనిచ్చేదను. వామో, ఎంత గొప్ప బ్లెస్సింగ్ ఇది! ఎంత గొప్ప ఆశీర్వాదం! ఉన్న 6 సంఘాలకి లేనటువంటి కృప ఇదిగో ఈ నిలువెత్తని స్థితిలోకి వెళ్ళిపోయిన వాళ్ళు మార్చుకుంటే ఇస్తానంటున్నాడు. ఆమేన్. వస్త్రాలు కొనుక్కుని సరి చేసుకుంటే ఇస్తానన్నాడు. ఆమేన్. దైవత్వంలోకి వస్తే ఇస్తానన్నాడు. ఆమేన్. నువ్వు జయిస్తే ఆ సింహాసనం మీద నిన్ను కూర్చుండబెడతానన్నాడు. ఎవరి సింహాసనం? ఆయన సింహాసనం. కెన్ యూ అండర్స్టాండ్? దేవుడు తాను కూర్చున్న సింహాసనం, యేసయ్య కూర్చున్న సింహాసనం తండ్రి కుమారుడు ఒకే సింహాసనం మీద కూర్చున్నాడు. ఎవడైతే ఈ భూలోకంలో అన్నిటిని జయించి ఈ విధంగా నేను చెప్పినట్టు ఉంటాడో వాడికి నా సింహాసనం ఇస్తానంటున్నాడు దేవుడు. చాలా ఇటు కూర్చోంటాడు. అసలు ఆ స్థానం ఎవరిది సార్? అసలు అమ్మో, యేసు ప్రభుకి 12 మంది శిష్యుల్లో ఒక 2 శిష్యులు ఉన్నారు. వాళ్ళని ఉరిమిడి వారు అంటారు. ఉరిమిడి వారు అని ఉంటారు. వాళ్ళ అమ్మ వచ్చి అంటది యేసు ప్రభుతో అంటది, ఏమనంటే, ప్రభా, నా 2 బిడ్డలని నీ కుడి పక్కన ఒకడు, నీ ఎడం పక్కన ఒకడు కూర్చుండే అవకాశం ఇయ్యి అంటుంది. యేసు ప్రభు ఏమన్నాడంటే, అమ్మా, నా కుడి పక్కన నా ఎడం పక్కన ఎవరు కూర్చోవాలో తండ్రి నిర్ణయించాడు అని అంటాడు. నేను అప్పుడు అనుకున్నాను, అమ్మో, ఆ స్థానం ఎంత గొప్పది కదా, అది ఎవరికి నిర్ణయించారు అనుకున్నాను. కానీ ఇక్కడ వాక్యం చదివితే జయించిన జయ జీవితం ఎవరికి ఉంటుందో తండ్రితో పాటు కూర్చుంటారు. ఏ సన్నగా నన్ను ఎవరు ఒక మాట, ఆ మాట ఇప్పుడు గుర్తొచ్చింది పిల్లలు. చివరి మాట చెప్పి నేను ముగిస్తాను. యేసు ప్రభు అంటున్నారంట, కూర్చోనానా చేసానా నా పక్కన నా సింహాసనం మీద కూర్చుంటే నేను కూర్చొని ప్రభా, నేను కూర్చొని పని అని చెబుతానంటాడంట. ఎందుకనంటే ఏం చేసినా నేను దేవుడిని చెప్తున్నాను, నేను రక్షకుడిని, నా సింహాసనం కూర్చోని ఎంత భాగ్యం తెలుసా? ఎంతమంది ఎదురు చూస్తున్నారు అక్కడ. నేను కూర్చోనయ్యా. మరి ఏంటి అంటే నీ ఒళ్ళో కూర్చుంటాను. భక్తుల విశ్వాసం, వాళ్ళ ప్రార్థన, వాళ్ళ ప్రేమ క్రీస్తునందు ఎంత ఏ స్థాయిని, అది నాకు స్థాయిని చూపిస్తుంది. వాళ్ళ దేవునితో వాళ్ళు కొనసాగించిన భక్తి స్థాయిని చూపిస్తుంది నాకు. నీ ఒళ్ళో కూర్చుంటానయ్యా, బతికినంత